హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన మనోయజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. న్యూఢిల్లీ సిబిఐ హెడ్ క్వార్టర్స్. సిబిఐ ఆఫీస్ రూమ్లో సిబిఐ డైరెక్టర్ ఎదుట ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు శ్రేష్ఠ శార్వారి. సిబిఐ డైరెక్టర్ శ్రేష్ఠ వైపు ఓసారి చూసి చెప్పసాగాడు. మౌర్య షెరటాన్ హోటల్లో విశ్వకర్మ కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడుతున్న సందర్భంలో ఎవరికి అంటే ఆ హోటల్ అథారిటీస్కి కూడా తెలియకుండా మైక్రో వీడియో కెమెరాను ఫిక్స్ చేయడం జరిగింది. ఆ కెమెరాలోని సీడీ, అందులో రికార్డ్ అయిన ప్రోగ్రామ్స్ను చూశాక ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. మా ఛానల్స్ వాళ్ళు స్టిల్ కెమెరాలు, వీడియో కెమెరాలు ఆ టైంలో ఎందుకో పని చేయలేదు. లేకపోతే మా వాళ్లకే విశ్వకర్మని కిడ్నాప్ చేసిన వ్యక్తి త్వరగానే దొరికిపోయేవాడు. తనకు తెలిసిన విషయాన్ని చెప్పేయాలనే ఆవేశంలో ఉన్నాడు శార్వారి. విల్ యు ప్లీజ్, అసహనంగా అంది శ్రేష్ఠ. అంటే దాని అర్థం నోరు మూసుకోమనేగా. మూసుకుంటానండి బాబు, ప్రెస్ పీపుల్ని మీరు ఎప్పుడు నమ్మారు గనక అంటూ ఆ సిబిఐ ఆఫీసర్ వైపు చూసి విసుక్కున్నాడు తనలో తానే శార్వారి. చెప్పండి మిస్టర్ ఆఫీసర్, 24 అవర్స్ అవుతోంది. విశ్వకర్మ గారి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. ఇట్స్ ఏ వండర్. ఇండియన్ పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంటాయని నేను అనుకోలేదు అంది శ్రేష్ఠ. డోంట్ సీ లైక్ దట్ మిస్ శ్రేష్ఠ, దిస్ ఈజ్ అన్యూజువల్ కేస్ అన్నాడు అతను. ఎంతకీ ఆ క్యాసెట్లో ఏముంది? ఐఎమ్ సారీ ప్రైమ్ మినిస్టర్, ఇన్ఫర్మేషన్ మినిస్టర్, వచ్చిన బిజినెస్ మ్యాగ్నెట్స్, స్టేజ్ మీద నుంచి నడుస్తున్న విశ్వకర్మ, ఆ పక్కన మీరు, ఈ శార్వారి, అందరం ఉన్నాం. ఆ ఒక్క ఒంటి కన్ను సన్యాసి తప్ప ఆ మానవాకారం బదులు ఏవో గీతలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి చెప్పాడు సిబిఐ డైరెక్టర్. గీతలు కనిపిస్తున్నాయా? ఆర్ యు ష్యూర్? సంభ్రమాచ్యాలతో చూస్తూ అడిగింది శ్రేష్ఠ. ఇదేదో మిస్టరీలా ఉంది. ప్యారా సైకాలజీ ఎనలిస్టులు ఇది ఫలానా అని చెప్పలేకపోతున్నారు అన్నాడు అతను. అంటే ఒంటి కన్ను వ్యక్తి మనిషి కాడా? ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు శార్వారి. మేబీ సమ్ పవర్స్ ఆఫ్ దేర్ ఇన్ దట్ పర్సన్. నేను నమ్మను, ఇవన్నీ అభూత కల్పనలు. మీరు ఎక్కువ ఇంగ్లీషు సినిమాలు చూస్తారా? అంటే ఆ వచ్చిన వ్యక్తి రాక్షసుడనా? నవ్వుతూ అంది శ్రేష్ఠ. రాక్షసుడు కాకపోవచ్చు, కానీ అతను అందరిలా మామూలు మనిషి మాత్రం కాడు. సమ్ సీక్రెట్ ఈజ్ బిహైండ్ హిమ్ అన్నాడు అతను. అంటే మీ డిపార్ట్మెంట్ చేతులు ఎత్తేసిందనేగా మీ అర్థం? అది చెప్పండి సార్, ఎగతాళిగా అన్నాడు శార్వారి. కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ పోలీసులకు మెసేజ్ ఇచ్చాం, సెర్చింగ్ జరుగుతోంది. ఇందులో ఇంకో పాయింట్ ఉంది. కేవలం ఒక మామూలు సన్యాసి వెనక వెళ్లిన విశ్వకర్మ కనీసం ఒక ఫోన్ కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారా అన్నది ప్రశ్న. అంటే అర్థం కాక అడిగింది శ్రేష్ఠ. కిడ్నాప్ అయితే ఈ పాటికి మనకు వచ్చి ఉండాలి ఫోన్. ఇంకా ఫోన్ రాలేదంటే విశ్వకర్మ మానసిక పరిస్థితి మీద మా డిపార్ట్మెంట్కి అనుమానం వస్తుంది. అకస్మాత్తుగా ఆయన ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయాడేమో, లేక మెంటల్ బ్యాలెన్స్ తప్పాడేమో. కోటీశ్వర్ల విషయంలో జరిగే పరిణామాలే ఇవన్నీ. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సంవత్సరానికి ఒక సినిమాలో మాత్రమే నటించి మిగతా టైంలో తరచూ ఋషికేశ్, హరిద్వార్, గంగోత్రి, గోముఖ్ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్ళి ధ్యానంలో గడుపుతాడట చెప్పాడు సిబిఐ ఆఫీసర్. మీ అనాలిసిస్ ఏదైనా నాకు అభ్యంతరం లేదు, కానీ అకస్మాత్తుగా ఆయన ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోవడం, లేదా సర్వసంగ పరిత్యాగి, మెంటల్ బ్యాలెన్స్ తప్పడం మూడు తప్పే. ఎందుకంటే ఆ ఆలోచనలో ఉన్నవాడు కొన్ని వేల కోట్లతో ఇండియాలో ఒక ప్రాజెక్టుకు అంకురార్పణ చేయడానికి రావడం అనేది అసాధ్యం కదా బదులిచ్చింది శ్రేష్ఠ. ఎస్, యు ఆర్ కరెక్ట్ అన్నాడు సిబిఐ ఆఫీసర్. ఒంటికన్ను సన్యాసి గురించి మీరెందుకు ఆలోచించడం లేదు అన్నాడు శార్వారి. ఆలోచించడం లేదని, పరిశోధన జరగడం లేదని మీకెవరైనా చెప్పారా? జరుగుతోంది. స్పెషల్ టీమ్స్ హిమాలయాల్లోనూ, వారణాసి, ప్రయాగ, హృషికేశుల్లోనూ వెతుకుతున్నారు. అలాగే ఇంకో టీం కూడా కళింగ ఎక్స్ప్రెస్ వెళ్లిన రూట్లో వెతుకుతోంది. తడుముకోకుండా చెప్పాడు అతను. మీకు విశ్వకర్మ దొరుకుతారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన్ని నేను తప్పక క్యాచ్ చేస్తాను, చూస్తూ ఉండండి అంటూ సీట్లోంచి లేచి నిలబడ్డాడు శార్వారి, తన భుజానుకున్న బ్యాగ్ను సర్దుకుంటూ. ఏ ఇంపార్టెంట్ మెసేజ్ అందినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. మరి మీ ప్రోగ్రామ్ ఏమిటి అడిగాడు సిబిఐ డైరెక్టర్ శ్రేష్ఠని. విశ్వకర్మ గారిని లొకేట్ చేయడమే నా ప్రోగ్రాం. ఆ తరువాత ఆయనతో పాటు అమెరికా వెళ్లడం అని చెబుతూ లేచి నమస్కారం చేసింది శ్రేష్ఠ.
ఇద్దరూ ఛాంబర్లోంచి బయటకు వచ్చేశారు. పోట్లు పోట్లు జీవితాలు వీళ్ళకివ్వటం శుద్ధ తండగ. శ్రేష్ఠతో అన్నాడు శార్వారి. క్యారిడర్లో నడిచి వెళుతున్న కొంతమంది సిబిఐ స్టాఫ్ను చూసి. నోటికి ఏదొస్తే అది వాగేయడమేనా? ప్రమాదంలో పడేది ఎలాగే అంది శ్రేష్ఠ చిరుకోపంతో. నేను ప్రమాదంలో పెడితే రక్షించడానికి నువ్వున్నావుగా అని అన్నాడు శార్వారి. అంతలోనే తేరుకుని మీరున్నారుగా అన్నాడు చిన్నగా నవ్వుతూ. తనతో ఇంటిమసీ పెంచుకోవడానికి శార్వారి ప్రయత్నిస్తున్నాడన్న విషయం అర్థమైంది శ్రేష్ఠకు. మనసులోనే నవ్వుకుందామే. లిఫ్ట్లోంచి దిగొచ్చి ఇద్దరూ కారెక్కారు. కారు శరవేగంతో దూసుకుపోతోంది. దశహర మహర్షికి 10 అడుగుల దూరంలో నేల మీద నగ్నంగా పడి ఉన్నాడు విశ్వకర్మ. తూర్పున ఉదయరేఖలు పూర్తిగా విచ్చుకున్నాయి. నల్లని కొండల మీద, ఆకుపచ్చని చెట్ల మీద, చల్లగా ప్రవహించే నీళ్ల మీద, గోళ్లల్లో ఉన్న పక్షుల మీద, ఇసుక తిన్నెల మీద, పచ్చిక పైన పడిన ఆ తూర్పు రేఖలు వాటిల్లో చైతన్య దీప్తిని కలుగు చేస్తున్నాయి. కమండలంలోని నీళ్లను తీసి మునివేళ్లతో విశ్వకర్మ దేహం మీదకు ఆ నీళ్లను విసిరాడు దశహరుడు. జాగృత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచజ్ఞ యత్ప్రేకాశతే తత్బ్రహ్మమితి జ్ఞాత్వత్ సర్పబంధై ప్రబలోచ్యత్. దశహరిని గొంతులోంచి వెలువడిన ఆ వాక్ నాదమై ఆ గుహపుగ్యాలలో ప్రతిధ్వనిస్తోంది. జాగృతి, స్వప్నం, సుషుప్తి మొదలైన వాటిలో ఏ ప్రపంచం కనిపిస్తుందో అది నేనే అని తెలుసుకుంటే ఏ జీవికైనా బంధనాల నుండి, బంధాల నుండి విముక్తి లభిస్తుంది. అజ్ఞానాంధకారం తొలగినదే బ్రహ్మ పదార్థం కనపడదు. ఉత్తిష్ట ఉత్తిష్ట ప్రాజ్ఞానం బ్రహ్మ ఉత్తిష్ట. అహం బ్రహ్మ ఉత్తిష్ట ఆయురాత్మ బ్రహ్మ ఉత్తిష్ట. దశహరుని కంఠంలోంచి వస్తున్న ఆ మహిమాన్వితమైనటువంటి వాక్కులు చైతన్య కిరణాల్ని విశ్వకర్మ దేహంలోకి ప్రవేశపెట్టబడ్డాయి. 2 క్షణాలకు తెప్పరిల్లి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు విశ్వకర్మ. ఇప్పుడు విశ్వకర్మ మానసిక స్థితి స్థిరంగా ఉంది. అనుమానాలన్నీ పటాపంచలైపోయిన అతని చూపులన్నీ దశహరుని మీదే ఉన్నాయి. అతని శరీరం అతనికే చాలా తేలికగా అనిపిస్తోంది. ఏదో ప్రాపంచికమైన బరువు తొలగిపోయినట్లు, దూది కన్నా, ఆకు కన్నా, నీటి కన్నా తేలికగా అయిపోయినట్లు ఏదో భావన అతనిలో ప్రోధి చేసుకుంది. ముకుళిత హస్తాలతో దశహరునికి చేరువగా వెళ్ళాడు. ఈ కలియుగంలో ఎవరికీ అనుభవం సాధ్యం కాని అలౌకిక జ్ఞానాన్ని నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞుణ్ణి. మృణమయమైన ఈ దేహం నాది కాదు, మీది. నన్ను అనుగ్రహించండి అన్నాడు వినయంగా విశ్వకర్మ. విశ్వకర్మలోని మానసికమైన పరిణామాన్ని గ్రహించిన దశహర మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఈ చరాచర ప్రపంచంలో ఎప్పుడో ఏ జీవికో సంప్రాప్తించే అరుదైన జన్మనిది. అందుకే నీ పునర్జన్మ గురించి నువ్వు భౌతికంగా మనిషిగా ఉన్నప్పుడే తెలుసుకోగలుగుతున్నావు. మరోసారి చెప్తున్నాను విను. సరిగ్గా 12 నెలల తరువాత వైశాఖ పౌర్ణమి నాడు 3వ చాము ప్రథమ గడియలో నువ్వు భౌతిక దేహాన్ని విస్మరించబోతున్నావు. కొత్త దేహంలోకి నీ ఆత్మ ప్రవేశించబోతోంది. ఆ తరువాత ఆ కొత్త పురుషుని ద్వారా ఈ ప్రపంచానికి గొప్ప మేలు జరగబోతోంది. ఈ కార్యంలో నువ్వు నిర్వహించాల్సిన పని ఒకటుంది అన్నారాయణ గంభీరంగా. అదేమిటో చెప్పండి మహాత్మా, వినయపూర్వకంగా తల వంచి మెల్లగా అన్నాడు విశ్వకర్మ. తల్లిదండ్రులు లేనిదే, తల్లిదండ్రుల శారీరక సంపర్కం లేనిదే ఈ సృష్టిలో జనన ప్రక్రియ లేదు కదా? అవును స్వామి అన్నాడు విశ్వకర్మ. అపురూపమైన నీ పునర్జన్మలో నువ్వు ధరించబోయే మానవాకారానికి నువ్వు ఒక పవిత్రమైన స్త్రీ గర్భాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. ఆగి సూటిగా విశ్వకర్మ ముఖంలోకి చూశాడు దశహర మహర్షి. పవిత్రమైన గర్భాన్ని అన్వేషించాలి అంటే? అయోమయంగా ప్రశ్నించాడు విశ్వకర్మ. అంటే నీ తల్లిని నువ్వు స్వయంగా వెతుక్కోవాలి అని స్పష్టంగా చెప్పాడు దశహర మహర్షి. నా తల్లిని నేను వెతుక్కోవాలా? ఎందుకు? విస్మయంగానూ ఆశ్చర్యంగానూ ప్రశ్నించాడు విశ్వకర్మ. ఉత్తమ మాతృగర్భంలోంచి ఉత్తమ మానవతా విలువలకు అంకురార్పణ జరుగుతోంది. సాటి మనుషుల పట్ల జాలి, దయ, నిస్వార్థం, దైవం పట్ల నమ్మకం, పెద్దల ఎడల గౌరవం, భావంలోనూ ఆచరణలోనూ విశ్వజనీత విశ్వ కుటుంబంతా ఈ గుణాలు రాను రాను ఈ ప్రపంచంలో నృత్యమైపోతున్నాయి. సత్యం పట్ల, ధర్మం పట్ల, న్యాయం పట్ల చులకన భావం ఏర్పడుతోంది. ఈ కలియుగంలో జరగాల్సిన అకృత్యాలన్నీ జరిగిపోతున్నాయి. ఈ కలియుగ పరిసమాప్తి తర్వాత ప్రారంభమయ్యే సరికొత్త యుగంలో ఆర్ష ధర్మాన్ని, ఆదర్శ భావాలను పునరుజ్జీవింపజేయడమే నీ పునర్జన్మలోని రహస్యం. అందుకే
నీ వచ్చే జన్మకు నీ తల్లిని నువ్వే వెతుక్కోవాలి. అతనికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు దశహరుడు. దశహరుడు చెప్పిన మాటలు అర్థమైనట్లుగానూ అర్థం కానట్లుగానూ ఉన్నాయి విశ్వకర్మకి. నాకు మరో జన్మనిచ్చేందుకు తల్లి కోసం అన్వేషణ అంటే రైలు టికెట్లు, స్టేట్ టికెట్స్, సినిమా టికెట్స్, హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నట్లుగా నా వచ్చే జన్మకి తల్లిని బుక్ చేసుకోవాలన్నమాట. అనూహ్యమైన విషయం, ప్రపంచంలో ఎప్పుడూ ఎవరికీ అనుభవంలోకి రాని అత్యద్భుతమైన విషయం. మానవ సృష్టి రహస్యాలను ప్రశ్నించే సంక్లిష్టమైన సందేహం. ఆ అన్వేషణ ఎలా? ప్రశ్నించాడు విశ్వకర్మ. నీకు జన్మనిచ్చిన యువతికి మంచి తెలివితేటలు, ఆరోగ్యం, మానవాళి పట్ల అపారమైన ప్రేమ, సంస్కారం ఉండాలి. దైవం పట్ల నమ్మకం ఉండాలి. ముఖ్యంగా భారతీయ హిందూ సంస్కృతి పట్ల అపారమైన గౌరవం, నమ్మకం ఉండాలి అన్నారాయన. ఇందులో నేను ప్రత్యేకంగా గుర్తించే గుణమేమిటి? అందుకు ఆ యువత అంగీకరిస్తుందా? సృష్టి వికాస క్రమంలో జరిగే పనులన్నీ ఆటంకం లేకుండా అవే జరుగుతాయి. కుమారుణ్ణి త్యజించే మాతృ హృదయం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? తిరిగి ప్రశ్నించాడు దశరథుడు. కాదు మహాత్మా, ఈ భౌతిక ప్రపంచంలో కన్య అయిన ఓ యువతి దగ్గరికెళ్ళి నేను నీకు జన్మించే కుమారుణ్ణి అని నేను ఎలా చెప్పగలను? ఆ యువతి నన్ను పిచ్చాడనుకోదు. మనసులోని సందేహాన్ని బహిర్గతం చేశాడు విశ్వకర్మ. బ్రహ్మ మాయలో అన్ని పనులు అందరికీ తెలిసేటట్టుగా జరగవు. ముందు నీ తల్లి అన్వేషణ జరగాలి. ఆ తరువాత నీ తండ్రి, నీ ప్రమేయంతో నీ సమక్షంలో వారి వివాహం జరుగుతుంది. ఆ తరువాత నీ ఆశీర్వాద బలంతో నిర్ణయించబోయే ముహూర్తంలో వాళ్ళిద్దరూ ఒక పవిత్ర ప్రదేశంలో సంగమిస్తారు. ఆ సంగమ సమయంలో వెలువడే తేజస్సులో నీ ఆత్మజ్యోతిని నిక్షిప్తం చేస్తాను. ఆ ఆత్మజ్యోతి మానవాకారం దాలుస్తుంది. ఆ మానవాకారమే పునర్జన్మలో నుయ్యు. ఒక్కొక్క పదాన్ని గట్టిగా ఒత్తి పలుకుతూ చాలా గంభీరంగా చెప్పాడు దశహరుడు. మబ్బుల్లో దూది పింజల్లోని ఆర్ద్రత చినుకులా రాలి ఆ చినుకు కొండరాయి మీద చిట్లిల్లి వేయి వేణువులుగా మారి ఆ ఆకుల నుంచి, అలముల నుంచి జారి దుమ్ము ధూళిలో కలగలిసి సముద్రంలో కలిసి అనంత ప్రవాహంలో దుర్భేద్య సాధ్యమైన విద్యుత్ కళికలా మారినట్లు విశ్వకర్మకంతా అగమ్యగోచరంగా ఉంది. ఒక పక్క అతని దేహం పులకరింతలకు లోనవుతోంది. విగుణీకృతమైన చైతన్యం అతని నరనరాన నిండి అద్వైత భావాన్ని నింపుతోంది. నా కాబోయే తల్లిని నేను ఎక్కడని వెతకను? నా మాతృగర్భాన్ని నేనెలా గుర్తించగలను? ప్రశ్నించాడు విశ్వకర్మ దిగ్భ్రాంతికి లోనవుతూ. కంగారు పడకు, అటువైపు చూడు. దశహరుడు చూడమన్న దిశ వైపు చూశాడు విశ్వకర్మ. ఎదురుగా చదరంగా ఉన్న గోడ గుహ తెల్లగా సున్నం వేసినట్లుగా కనిపిస్తోంది. దానిని పుణ్యదర్పణం అంటారు. మనస్సునంతా కేంద్రీకరించి ఆ దర్పణం వైపు సూటిగా చూడు. ఆ సమయంలో నీ ఆలోచనలకు ఏ విధమైన అంతరాయమూ కలగకూడదు చెప్పాడతను. ఆ పుణ్య దర్పణం వైపు సూటిగా చూడసాగాడు విశ్వకర్మ. ఆ సమయంలో ఏ విధమైన ఆలోచనలు లేకుండా తన మనస్సును తన వశం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడతను. నిశ్చల స్థితి, నిర్మలమైన మానసిక స్థితి. నాడీ మండలాన్ని ఆ పుణ్య దర్పణం వైపు పూర్తిగా కేంద్రీకరించు. దశహరుని కంఠంలోంచి గంభీరంగా వచ్చిన మాటకు అనుగుణంగా భృకుటి మూడిచి కనుచూపుల్ని నుదుటి దిశగా సారించాడు విశ్వకర్మ. కొన్ని క్షణాలు గడిచాయి. దేహంలో ఎలాంటి ప్రకోపాలు లేని మానసిక స్థితి, దివ్యశక్తి ముందు మోకరిల్లిన మానసిక స్థితి. విశ్వకర్మకు తెల్లటి పుణ్య దర్పణం మాత్రమే కనిపిస్తోంది. నెమ్మదిగా ఆ దర్పణం మీద చిన్న బిందువు లాంటి వెలుతురు. ఆ వెలుతురు ఆ దర్పణం నిండా వ్యాపించటానికి కొన్ని ఘడియల సమయమే పట్టింది. ఆశ్చర్యచకితంగా అటువైపు చూస్తున్నాడు విశ్వకర్మ. సినిమా తెరపై కనిపించే బొమ్మల్లా పెద్ద పాడుబడిన కోటగోడలు, ఆ కోటగోడలను ఆనుకుని నది, ఆ నది పక్కన అమ్మవారి ఆలయం, ఆ దేవాలయం ఎదుట వరుసగా ఇళ్ళు, మట్టిబాట, బాట మీద వెళ్ళిపోతున్న ఆవులు, మోగుతున్న వాటి మెడలో గంటలు. ఆ ఇళ్ల వరసల్లో ఒక ఇల్లు, విశాలమైనటువంటి ఆ ఇంటి చుట్టూ నలువైపులా 4 ఎత్తైన గోడలు, అంతెత్తు ఎదిగిన కొబ్బరి చెట్లు, జామ చెట్లు, ఓ పక్క బావి, ఇంకో పక్క తులసికోట. తులసికోట ముందు ఒంగుని అందంగా ముగ్గు పెడుతున్న 18 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దేహం పసుపు గంధంతో చేసినట్లుగా మెలమెలమని వింత కాంతితో మెరుస్తోంది. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కళ తాండవిస్తోంది. విశాలమైన పురులు, వెడల్పాటి నుదురు, ముఖంలో సృష్టి చక్రాల్లా కళ్ళు, పొడవాటి నాసిక, ఆ నాసికపై ముక్కెర, తీర్చిదిద్దినట్లుగా ఉన్న పెదవులు, పట్టు జాకెట్టు, పట్టు లంగా,
గుండెల మీద వేణ్ణూనుకున్న వల్లెవాటు, చేతులకు మట్టి గాజులు, కాళ్లకు వెండి పట్టీలు, రూపు మార్చుకుని భూమి మీదకొచ్చిన లక్ష్మీదేవిలా ఉందా అమ్మాయి. క్షణకాలం ఆ దృశ్యం మారిపోయింది. ఆమె ముఖం విశ్వకర్మకు కనిపించలేదు. ఆ యువత నాకు పునర్జన్మకు ఆకృతినిచ్చే తల్లి అని ప్రశ్నించాడు విశ్వకర్మ. అవును అన్నాడాయన. ఎక్కడుందీమె? నేను ఆమెను ఎలా కలుసుకోగలను? నా తల్లిని నేను చూడాలి అన్నాడు విశ్వకర్మ. చూసావా, అనుబంధం ఎంత గొప్పదో. నీ కాబోయే తల్లి మీద నీకప్పుడే మమకారం ఏర్పడింది. దశహరుని ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడతను. నువ్వు నీ తల్లిని కనుక్కుంటావు, ఆమెను కలుసుకుంటావు. అంతా దైవ ప్రేరితంగానే జరుగుతుంది. చెప్పడం ఆపాడు దశహరుడు. నాకు పునర్జన్మనిచ్చే తల్లి ఏ ఊళ్ళో ఉంది? ఆమెను నేను కలుసుకోవాలి అడిగాడు విశ్వకర్మ. కలుసుకుంటావు. నీ నేతృత్వంలోనే ఆమెకు వివాహం జరుగుతుంది. నేను చెప్పాను కదా. కానీ ఇంకొక విషయం, జన్మకు గర్భం ప్రధానం కాబట్టి నీ తల్లి ఫలానా వ్యక్తి అని దైవం ముందుగానే నిర్ణయించాడు. కానీ నీ తండ్రిని నువ్వే వెతుక్కోవాలి. అంటే పరమ పవిత్రమైన నీ తల్లికి అంతటి పవిత్రమైన తండ్రిని ఎంపిక చేసే బాధ్యత నీదే. అతనెవరో నేనెలా ఎంపిక చేయగలను? అతనెవరో నీ తల్లి దగ్గరకు వెళితే నీకు తెలుస్తుంది చెప్పాడు దశహరుడు. నా కాబోయే తల్లిలో ఉన్న గొప్ప గుణాలు ఆ పురుషుల్లో లేకపోయినట్లయితే ఉత్తమ తేజస్సు ఉత్పత్తి కాదు. అంటే నీ జన్మ సాఫల్యం కాదు. స్పష్టంగా చెప్పండి గురుదేవా. దశహరుడు స్పష్టంగా చెప్పసాగాడు. ఉత్తమ పురుష సంజాత కానిదే ఉత్తమ గర్భం ఫలదీకరణ చెందదు. ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించని పక్షంలో నువ్వొక మూఢునిగానో వికలాంగునిగానో అతి సామాన్యునిగానో పుడతావు. అందువల్ల తండ్రి ఎంపిక విషయంలో మాత్రం నువ్వే అత్యంత శ్రద్ధ వహించాలి చెప్పాడు దశహరుడు. ప్రతి ఒక్క జీవి పునర్జన్మ విషయంలోనూ ఇలాగే జరుగుతుందా అడిగాడు విశ్వకర్మ. లేదు, జరగదు. ఎందుకంటే మృత్యువు దరిచేరిన ప్రతి ప్రాణికి మానవాంశ ఉండదు కదా. ఈ జన్మలో మానవాంశతో పుట్టిన ప్రాణి ఇంకొక జన్మలో ద్విపాదిగానో చతుష్పాదిగానో లేక జలజీవిగానో మృణ్మయ జీవిగానో పుట్టవచ్చు. అలాగే గత జన్మలో ఆ రకంగా పుట్టిన ప్రాణి ఈ జన్మలో మానవాంశతో పుట్టవచ్చు. ఇదంతా కూడా దైవ ప్రేరితం. ఆ సమయంలో విశ్వకర్మ మనసులో ఎన్నో రకాల ధర్మ సందేహాలు మొలకెత్తాయి. భూమి అగాధంలో ఎన్ని పొరలున్నాయో సృష్టి చక్రంలో కూడా అన్ని క్రమాలు ఉన్నాయి. అందుకే సృష్టి ఆది నుంచి ఒక్కొక్క యోగి ఒక్కొక్క తాత్విక చింతనకు మూల కారణంగా నిలిచారు. ధ్యాన తంత్రంలో స్థూల సూక్ష్మ దేహాలను దాటి కారణ దేహంపై సంస్కార రూపంలో సంకల్పాన్ని నియంత్రించినప్పుడే చనిపోయిన వ్యక్తి మరల పునర్జన్మలో తన ఆకారాన్ని గుర్తించగలుగుతాడు. గొప్ప యోగులు మాత్రమే అందుకు అర్హులు. సంభవామి యుగే యుగే అని చెప్పిన శ్రీకృష్ణుడు ఫలానా జన్మలో ఫలానా ఆకారంలోనే జన్మిస్తానని చెప్పలేకపోవడానికి కారణం అతను తపస్సంపన్నుడైన మహాయోగి కాదు. ఆత్మ చైతన్య దీప్తితో మానవాళికి ధర్మ నిర్దేశనం చేసిన మహా వ్యక్తి అతను. అందుకే ఆ ధర్మ సూక్ష్మాన్ని విశ్వకర్మకు చెప్పలేదు దశహర మహర్షి. యోగి సిద్ధత్వం గల మనుషులకు మాత్రమే అవగతమయ్యే జ్ఞానమది. ఆ జ్ఞానం ప్రస్తుతం విశ్వకర్మకు లేదనే విషయం దశహర మహర్షికి ముందుగానే తెలుసు. నాకు జన్మనివ్వబోయే మాతృమూర్తిని కలుసుకున్నాక నేనేం చెయ్యాలి అడిగాడు విశ్వకర్మ. విశ్వకర్మ, నువ్విక్కడి నుంచి బయటి ప్రపంచానికి అతీతమైన వ్యక్తిగా మాత్రం వెళ్లడం లేదు. ఎలా వచ్చావో అలాగే వెళ్తావు. ఏ సుఖాలు, ఏ సౌకర్యాలు, ఏ అధికారం, ఏ గౌరవ మర్యాదల నుండి వచ్చావో మళ్ళీ అక్కడికే వెళ్తావు. కానీ అక్కడి నుంచి జరిగే పరిణామాలన్నీ నీ తాత్విక చింతన, మనోవిశ్లేషణ, నీ ప్రవర్తన మీద పూర్తిగా ఆధారపడి జరుగుతాయి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, మంచి ఫలితం కోరి నువ్వు నిర్ణయం తీసుకుంటే అది నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మామూలు మనిషిగా ప్రవర్తిస్తే నువ్వు యథాతథంగానే ఉంటావు చెప్పాడు దశహరుడు. దశహర మహర్షి చెప్పిన విషయం గురించి గాఢంగా ఆలోచిస్తున్నాడు విశ్వకర్మ. తన పుట్టుకలో 100కో 1,00,00,000కో ఏ ఒక్కరికో లభ్యమయ్యే వరం లాంటి అవకాశం తనకొచ్చింది. ఆ అవకాశమే పునర్జన్మ. ఆ పునర్జన్మలో తాను మనిషిగా పుట్టి మానవాళికి మంచి జరిపే కార్యాన్ని చేయబోతున్నాడు. భగవత్ నిర్దేశం ప్రకారం తనకు జన్మనిచ్చేందుకు ఒక మాతృగర్భం నిర్దేశించబడింది. పవిత్రుడు ఉత్తముడైన తండ్రి వెతుకులాట తనది. ఈ విషయంలో పొరపాటు జరిగితే తనదే బాధ్యత. ఎందుకంటే బ్రహ్మ గీసిన లలాట ఫలకంలో భగవత్ నిర్ణయం సగమైతే మానవ కృషి అదృష్టం సగభాగం కాబట్టి
అంచేత తాను జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలను మననం చేసుకుంటూ అంతా అర్థమైంది మహర్షి. నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం? మళ్ళీ నేను మిమ్మల్ని ఎలా కలుసుకోగలను? అడిగాడు విశ్వకర్మ. సరిగ్గా అదే సమయంలో గుహ వెలుపలి రెండో ద్వారంలోంచి వచ్చిన ఏకాక్షుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు విశ్వకర్మ. ఇక నుంచి నీ మృత్యు ఛాయ. ఏకాక్షుడు నీతోనే ఉంటాడు. నీకు మాత్రమే కనిపిస్తాడు. నువ్వు తీసుకునే నిర్ణయాలలో అతను జోక్యం చేసుకోడు, కానీ నువ్వు అడిగే సందేహాలకు మాత్రమే అతను నివృత్తి చేస్తాడు. పంచభూత నిర్మితమైనటువంటిది మానవ దేహం. ఆ దేహంలోకి ప్రాణాన్ని, అంటే సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టే సందర్భంలోనే పంచేంద్రియాలను జోడిస్తాడు. వాటిని మనిషికి జోడిస్తాడు. ఆ మనిషికి ఎదురుగా కొన్ని లక్షల వస్తువుల్ని, కోరికల్ని, ప్రలోభాల్ని, బలహీనతల్ని ఉంచుతాడు. వాటికి లొంగక పంచేంద్రియాలను ఎల్లవేళలా అదుపులో పెట్టుకున్న మనిషి సుఖశాంతుల్ని సొంతం చేసుకుంటాడు. మరి మీ దర్శనం, నువ్వు చేపట్టే చర్యలన్నీ ఆర్షధర్మ ప్రకారమే జరుగుతున్నప్పుడు మానవాంశలోంచి నీ గమనం దైవాంశలోకి మారుతుందన్న విషయం రుజువైనప్పుడు ఎలాంటి విపత్కరమైన ఆపద నీ ప్రయత్నానికి సంభవించినా నేను వెంటనే పలుకుతాను. అలా లేని పక్షంలో ఏకాక్షుడు నిన్ను బలి తీసుకుంటాడు. నువ్వెప్పటికీ మామూలు మనిషిగా విగతజీవుడివైపోతావు, గుర్తుంచుకో. ఆ మాటలకు భయకంపితుడయ్యాడు విశ్వకర్మ. తనకు లభించిన అరుదైన అదృష్టాన్ని వరంగా మార్చుకుని తాను పునరుజ్జీవించి తన జన్మను సార్థకం చేసుకోవాలి. స్థిర నిర్ణయానికి వచ్చినవాడై దశహర మహర్షి ముందు మోకరిండి కాసేపు అయ్యాక లేచి వీడ్కోలు తీసుకుని నగ్నంగా ఆ గుహలోంచి బయటకొచ్చి నలువైపులా చూశాడు. పచ్చని ప్రకృతి, విరబూసిన వసంతకాలానికి గుర్తుగా ఆకులన్నీ ఆకుపచ్చదనాన్ని సంతరించుకుని చాలా మనోహరంగా కనిపిస్తున్నాయి. మెట్లు దిగి గుడిలోని ప్రాంగణానికొచ్చి వెనుదిరిగి చూశాడు ఏకాక్షుని కోసం. పక్కనే ఉన్న ఏకాక్షుడు తాను సెలయేటి దగ్గర విడిచిన దుస్తులతో నిలబడ్డాడు. ఆ దుస్తులను అందుకుని గబగబా ధరించాడు. డ్రాయరు, బనియను, షర్టు, ప్యాంటు, షర్టు పైన సూటు, సాక్సులు, బూట్లు, మెడకుట్టయి. చెదిరిపోయిన జుత్తును దువ్వుకోవడానికి దువ్వెన లాంటిది కనపడుతుందేమోనని జేబులోకి కుడి చేతిని పెట్టాడు. దువ్వెన లేదు. దువ్వెన జేబులో పెట్టుకోవడం తనకెప్పుడూ అలవాట్లేదు. జేబులో ఏదో వస్తువు తగిలింది. గబుక్కున బయటకు తీశాడు. సెల్ ఫోన్. అవును, కాన్ఫరెన్స్ హాల్లో కుర్చీలో కూర్చుంటూ జేబులో సెల్ ఫోన్ పెట్టుకున్నాడు. ఆ విషయం తనకెందుకో గుర్తుకు రాలేదు. గబుక్కున సెల్ ఫోన్ జేబులోంచి బయటకు తీసి యాక్టివేట్ చేయడానికి ఆన్ బటన్ ప్రెస్ చేశాడు. లైట్ వెలిగింది. ఎంతో ఉత్సాహం, ఎంతో ఉద్వేగంతో అతని మనసు నిండిపోయింది. నా వాళ్లతో నేను మాట్లాడొచ్చు కదా అంటూ శ్రేష్ఠ సెల్ నెంబర్ని ప్రెస్ చేస్తూ ఏకాక్షుని వైపు చూస్తున్నాడు. చెప్పు, ఇప్పుడు నేను వాళ్లతో మాట్లాడొచ్చుగా అని మళ్ళీ అడిగాడు విశ్వకర్మ. ఏదో చెప్పటానికి ఏకాక్షుడు నోరు తెరిచాడు, కానీ అతని నోట్లో నాలిక మాత్రం లేదు. ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనయ్యాడు విశ్వకర్మ. ఇప్పుడు అతనికి ఏమాత్రం భయం వేయలేదు. తన మృత్యువు తననెప్పుడూ భయపెడుతుందని, అనేక కారణాలతో తనని పరీక్షిస్తుందని తనకు తెలుసు. అలాగే తనని పరీక్షించడానికి ఢిల్లీలోంచి రైల్లో వస్తున్నప్పుడు కంపార్ట్మెంట్లోని మనుషులు కూడా నాలుకలు లేకుండా కనిపించడం కూడా ఆ మృత్యు ఛాయకు నిదర్శనమని ప్రస్తుతం విశ్వకర్మకు అర్థమైంది. మేడం, ఇది 3వ రోజు. హోటల్కి రెంట్ వేస్ట్, కానీ మీ స్టాఫ్ని అమెరికాకు పంపించేసి మీరు మీ సూట్ను వెకెట్ చేసేసి శుభ్రంగా మా రూమ్కి వచ్చేయండి. కొన్నాళ్ళు నా గెస్ట్గా గడపండి. ఆ తరువాత తీరుబడిగా మనం ఏం చేయాలో ఆలోచించుకుందాం. మౌర్య షర్టాన్ హోటల్ 8వ ఫ్లోర్ సూట్ ముందు కారిడర్లో కేన్ చైర్లో కూర్చుని పేపర్ తిరగేస్తున్న శ్రేష్ఠతో అన్నాడు సార్వార్. ఇద్దరి మధ్య ఉన్న గ్లాస్ టీపై మీద హ్యాండ్ బ్యాగ్, ఆ పక్కనే శ్రేష్ఠకు చెందిన సెల్ ఫోన్ ఉన్నాయి. మీ రూమ్కు నేను రావాలా? ఎందుకు? పేపర్ టేబుల్ మీద పడేస్తూ అడిగిందామె. ఎందుకు, నా రూమ్మేట్గా అన్నాడు శార్వారి. మీ రూమ్మేట్గానా? నేనేం యూనివర్సిటీ స్టూడెంట్ని అనుకుంటున్నారా? వచ్చానే అనుకోండి, నా గురించి ఏం చెప్తారు? టీచ్ చేస్తూ అడిగింది శ్రేష్ఠ. ఒక క్షణం ఆలోచించి ఫ్రెండ్ అని చెప్తాను. ఫ్రెండ్ అంటే బాగోదేమో, కొలీగ్ అని చెప్తాను, సరిపోతుంది హుషారుగా అనేసి పక్కనే వెళ్ళిపోతున్న బ్యారర్ను పిలిచి 2 కోల్డ్ కాఫీ అని చెప్పాడు. ఉదయాన్నే 8 గంటలకి కోల్డ్ కాఫీ ఏంటి అండి? ఫ్రెండ్ అని చెప్పినా, కొలీగ్ అని చెప్పినా అసలే మీ హౌస్ ఓనర్ అసాధ్యుడు అన్నారు కదా, నమ్ముతాడా? నమ్మడు. నమ్మిస్తాను. నమ్మిస్తారా? ఎలా? ఒక్క చెప్పేస్తాను. ఏం కదా అడిగిందామె. మీకొక హ్యాండిక్యాప్డ్ తండ్రి ఉన్నాడు. అతను గంటకోసారి మెడిసిన్స్ తింటూ
అంటే టాబ్లెట్స్ తింటూ దగ్గుకుంటూ ఉంటాడు. అందువల్ల అతనేం పని చేయలేడు. మీ అమ్మగారు ఆవిడ పరమ పతివ్రత. ప్రతిరోజు కొన్ని గంటల పాటు దేవుళ్లకు పూజలు చేయటమే ఆవిడ పని. అలాంటి స్థితిలో మీరు చేసే ఉద్యోగమే ఆ కుటుంబానికి ఆధారం. మీకు హైదరాబాద్ నుంచి ఇక్కడకు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడా రూమ్ దొరక్కపోవడంతో విశాల హృదయంతో నా రూమ్లో ఉండమన్నానన్నమాట. అది కథ చెప్పి గ్లాస్తో నీళ్లు అందుకుని తాగాడు శార్వారి. ఈ కథ సత్య సినిమాలో ఊర్మిళ ఫ్లాష్ బ్యాక్ కథ. సొంతంగా కథలు చెప్పడం కూడా రాదా అంటూ చిన్నగా నవ్వింది శ్రేష్ఠ. సత్య 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 సినిమా నువ్వు చూసావా? నేను నేను చూడలేదు, ప్రామిస్, నిజం, బిలీవ్ మీ అంటుండగానే వేర 2 కప్పులను తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. శ్రేష్ఠ శార్వారి కప్పులను అందుకోబోతుండగా కిర్ 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 అని అదే సమయంలో మోగుతున్న సెల్ వైపు అసహనంగా చూసింది శ్రేష్ఠ. ఎంత ఎర్లీ మార్నింగ్, ఏ పోలీస్ ఆఫీసర్ అబ్బా అనుకుంటూ సెల్ చేతిలోకి తీసుకుని ఎస్ బటన్ నొక్కి హలో అనబోతూ విశ్వకర్మ గారు అంటూ బిగ్గరగా అరిచింది. ఆ అరుపుకు భయపడిన శార్వారి చేతిలోని కప్పు జారి కింద పడిపోయింది. ఎక్కడా ఎక్కడా అంటూ అటు ఇటు చూస్తున్నాడు. తన చేతిలోని సెల్లో విశ్వకర్మ సెల్ ఫోన్ నంబర్ కనిపించగానే అంతులేని సంతోషం, సంభ్రమాశ్చర్యాలకు లోనైంది శ్రేష్ఠ. విశ్వకర్మ గొంతు వినిపించగానే సార్, నేనే శ్రేష్ఠని, చెప్పండి సార్ అంది గౌరవం ఉట్టిపడుతున్న స్వరంతో. హౌ ఆర్ యు బేబీ? ఐఆమ్ ఓకే. అంత కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ అన్నాడు విశ్వకర్మ. సార్, రోజు పేపర్స్లో మీ గురించి వార్తలే. మిమ్మల్ని మాంత్రికుడెవరో కిడ్నాప్ చేశారని, నరబలిచ్చేశారని కొన్ని పేపర్స్ రాస్తే మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మెంటల్ డిజార్డర్తో ఎవరో పిచ్చివాడి వెనక పిచ్చోడిగా వెళ్ళిపోతున్నారని కొంతమంది. సార్, న్యూయార్క్ నుంచి కొన్ని వేల ఫోన్ కాల్స్, ఫ్యాక్స్ మెసేజ్లు వస్తున్నాయి సార్. ప్రతిరోజు టీవీల్లో మీ ఫోటోతో పాటు మీ ఆచూకీ తెలిపిన వాళ్ళకి 50 లక్షలు బహుమతి ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సార్. సార్, ఇంతకీ మీరు ఎక్కడున్నారు సార్? ఎక్కడికి వెళ్ళారు సార్? ప్రశ్నల వర్షం కురిపించింది శ్రేష్ఠ. శ్రేష్ఠ ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో తెలియక ఒక్క క్షణం ఆలోచించాడు విశ్వకర్మ. తన ప్రతి మాట, ప్రతి చేష్ట దశహర మహర్షి నియంత్రించిన సూత్రాలకు లోబడి మాత్రమే ఉండాలన్న విషయం గుర్తు చేసుకున్న విశ్వకర్మ, అంతా అబద్ధం శ్రేష్ఠ. ఇప్పుడు నేను క్షేమంగానే ఉన్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకు ఫోన్ చేసినట్లుగా ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అడిగాడు విశ్వకర్మ. ఢిల్లీ మౌర్య షెల్టాన్లో సార్. ఓకే, అవైలబుల్ ఫ్లైట్లో సాయంత్రానికి హైదరాబాద్ వచ్చి నేను హైదరాబాద్ వస్తున్నాను. హైదరాబాద్ చేరగానే నీకు సెల్ చేస్తాను, సరేనా చెప్పాడు అతను. సార్, మీ అబ్బాయి శతానంద ఈ ఇన్సిడెంట్ విన్న దగ్గర నుంచి తెగవర్రీ అయిపోతున్నాడు సార్. చాలా మూడీగా ఉంటున్నారు సార్. ఆఫీసుకు కూడా వెళ్ళడం లేదు. ప్రతి గంటకు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ చెప్పింది శ్రేష్ఠ. కొడుకు శతానంద ప్రసక్తి రాగానే, తన పట్ల అతను పడుతున్న కంగారు గురించి తెలియగానే కించిత్ గర్వాన్ని ఫీల్ అయ్యాడు మహానంద విశ్వకర్మ. అవును, హీ ఈజ్ మై సన్. ఆశల్లోనూ ఆశయాల్లోనూ ఆదర్శాల్లోనూ నా వారసుడు అని మనసులోనే అనుకుని, డోంట్ వర్రీ శ్రేష్ఠ, నేను ఇప్పుడే న్యూయార్క్ ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు వెంటనే బయలుదేరు. మీడియా వాళ్ళకెవరికీ నా విషయం తెలియకూడదు, గుర్తుంచుకో చెప్పి సెల్ ఆఫ్ చేశాడు విశ్వకర్మ. శ్రేష్ఠ విశ్వకర్మతో మాట్లాడుతున్నంతసేపు టెన్షన్గా ఆమె ముఖంలోకి చూస్తూనే శర్వారి ఆమె సెల్ ఆఫ్ చేయగానే, విశ్వకర్మ గారా, ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి ఫోన్? ఏం జరిగిందట? కంగారుగా అనేక ప్రశ్నలు వేశాడు. అతని ముఖంలోకి సూటిగా చూసి, ఈ ఫోన్ విశ్వకర్మ గారి నుంచి కాదు, పొరపాటు పడ్డాను అంటూ గబగబా కారిడార్లోంచి రూమ్ లోపలికి వెళ్ళి వార్డ్రోబ్లో ఉన్న చీరలను మడిచి హ్యాండ్ బ్యాగ్లోకి సర్ది రిసెప్షన్కి ఫోన్ చేసి హైదరాబాద్కి ఇమీడియట్గా ఫ్లైట్ ఏముంది అని అడిగింది. అరగంట క్రితం ఒక ఫ్లైట్ వెళ్ళిపోయింది మేడం. ఇంకో 40 నిమిషాల తర్వాత వయా మద్రాస్ మీద నుంచి వెళ్లే ఫ్లైట్ ఉంది మేడం చెప్పింది రిసెప్షనిస్ట్. వెంటనే ఒక టికెట్ తెప్పించండి చెబుతూ తన వైపే అలా చూస్తున్న శార్వారి వైపు చూస్తూ, శార్వారి గారు, అర్జెంటుగా నేను హైదరాబాద్ వెళ్ళాలి. మీట్ యూ అగైన్ ఆఫ్టర్ సమ్ మోర్ డేస్, ఓకే? అతనితో అబద్ధం చెప్పడం ఇష్టం లేదు శ్రేష్ఠకి. కానీ విశ్వకర్మ ఎందుకు అలా చెప్పారో ఆమెకేమీ అర్థం కావడం లేదు. విశ్వకర్మకు ఏం కాలేదని తెలిస్తే పజిల్ విడిపోతుంది కదా. కానీ ఆయన ఎందుకు అలా చెప్పారు? లేకపోతే ఆయన ఇంకా ఎవరి చేతుల్లోనో చిక్కుకొని రహస్యంగానే తనకు ఫోన్ చేశారా? లేకపోతే వాళ్లే బలవంతంగా విశ్వకర్మ చేత ఫోన్ చేయించారా? అనేక ఆలోచనల మధ్య సతమతమవుతోంది శ్రేష్ఠ. నాకు నిజం కావాలి మిస్సెస్ శ్రేష్ఠ. నీతో ఇప్పుడు మాట్లాడింది విశ్వకర్మ గారి గొంతు నేను గుర్తుపట్టగలను కోపంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు శార్వారి. నో మిస్టర్ శార్వారి, బిలీవ్ మీ. మీతో నేను అబద్ధం చెప్తానా అంది శ్రేష్ఠ. పోనీ నీకు వచ్చిన సెల్ నంబర్ నాకు ఇవ్వు,
అవునో కాదు కన్ఫర్మ్ చేసుకుంటా అని అడిగాడు. నో, కుదరదు, కాన్ఫిడెన్షియల్. సో ఐ నో దట్ ఐ ఆమ్ ఆల్వేస్ రైట్. నేనేం చేయాలో నాకు తెలుసు. ఐ వాంట్ టు బి ఫ్రంట్ లైన్ మ్యాన్ ఆల్వేస్. సో థ్యాంక్ యూ. తిరుగులెంగే, మళ్ళీ కలుస్తాను. విశ్వకర్మ సజీవంగా ఉన్నాడని అతని దగ్గర నుంచి అతని పిఏ శ్రేష్ఠకు ఫోన్ వచ్చిందనే వార్త అందరికంటే ముందు తనే రీల్ చేస్తే ఆ క్రెడిట్ తనే దక్కించుకుందామనే ఆనందంతోనూ ఆతృతతోనూ సార్ వారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడనే విషయాన్ని మాత్రం శ్రేష్ఠ అసలు ఊహించలేకపోయింది. మరో 20 నిమిషాల తర్వాత ఫ్లోర్ మేనేజర్ హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ తెచ్చివ్వగానే హ్యాండ్ బ్యాగ్తో లిఫ్ట్ వైపు వేగంగా పరిగెత్తింది శ్రేష్ఠ. అప్పుడు సమయం ఉదయం 8:45 దాటింది. గోపాల్పూర్ వచ్చి అక్కడి నుంచి ప్యాసింజర్ ట్రైన్లో భువనేశ్వర్ వచ్చాడు విశ్వకర్మ. ఏకాక్షుడితో కలిసి జనం. ఎటు చూస్తే అటు జనం. హైదరాబాద్ వెళ్లే ఫలక్నామా ఎక్స్ప్రెస్ మరో 10 నిమిషాల్లో కదలడానికి సిద్ధంగా ఉంది. ప్లాట్ఫామ్ మీదకొచ్చి అటు ఇటు చూశాడు. టికెట్ తీసుకోవాలి. పక్కకు తిరిగి ఏకాక్షుడిని చూశాడు. నిన్ను నేను పరిశీలించడం తప్ప భౌతిక ప్రపంచంలో నీ కష్టాలు నువ్వే పడాలి. గురువు గారి ఆజ్ఞ లేనిదే ఏ చిన్న సహాయము నేను నీకు చెయ్యలేను. ఏకాక్షుని కనుచూపుల ద్వారా ఆ భావం వ్యక్తమైంది. కనీసం ఆర్డినరీ టికెట్ కూడా తన దగ్గర డబ్బులు లేని విషయం గుర్తొచ్చింది. విశ్వకర్మకి ఏం చేయాలో అతనికి తోచడం లేదు. మనుషుల ముఖాల వైపు చూస్తూ ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో అతని చూపులు ప్లాట్ఫామ్ పైన రూమ్కి వేలాడుతున్న టీవీ మీద పడింది. ఆ టీవీ మీద విశ్వకర్మ ఫోటో, దాని కింద ఇంగ్లీషు హిందీ భాషల్లో ప్రకటన. దేశ పౌరులకు విజ్ఞప్తి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహానంద విశ్వకర్మ. 2 రోజుల క్రితం అనూహ్యంగా మాయమైపోయిన ఈ వ్యక్తి నుంచి కొన్ని గంటల క్రితం ఢిల్లీ నగరానికి ఓ ఫోన్ వచ్చింది. తద్వారా ఆ వ్యక్తి ఇప్పుడు సజీవుడై ఉన్నాడని తెలిసింది. కాబట్టి మేము ఈ ప్రాంతాల్లో ఈ వ్యక్తి కనిపించినా, ఈ వ్యక్తికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్కు, దూరదర్శన్ కేంద్రాల ఆఫీసులకు, కలెక్టర్ కార్యాలయాలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తికి 50 లక్షల రూపాయల్ని రివార్డుగా అందజేయటము జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. తెర మీద ఆ ప్రకటన. తన ఫోటో చూడగానే శ్రేష్ఠ మీద కోపం ఒక్కసారిగా జలపాతంలా దూసుకొచ్చింది. దూరంగా విజిల్ శబ్దం వినిపించింది. దాంతోపాటు రెడ్ సిగ్నల్ ఎల్లో సిగ్నల్ గా మారింది. గబగబా పక్కనే ఉన్న కంపార్ట్మెంట్లోకి నడిచాడు విశ్వకర్మ. అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. 2 నిమిషాలు గడిచిన తరువాత రైలు బయలుదేరుతుందా అన్నట్లుగా కోత వేసింది. ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్న విశ్వకర్మ కళ్ళు మూసుకొని ఆలోచించసాగాడు. మౌర్య షెరటాన్ హోటల్ రిసెప్షన్. అవును సార్, ఫ్లైట్ రాగానే మేడం వెళ్ళిపోయారు. ఈ పాటికి ఫ్లైట్ హైదరాబాద్ సమీపంలో ఉంటుందనుకుంటాను అంది రిసెప్షనిస్ట్ నవ్వుతూ. అసలే చికాక్గా ఉంది సార్ వారికి. రిసెప్షనిస్ట్ ముఖంలోకి సూటిగా చూసి, మీరు నవ్వితే అంత బాగోదు, మూతి ముడిచి కూర్చుంటే మాధురి దీక్షితులా ఉంటారు అని కసిగా పరుగున వెనక్కు వచ్చి హీరో హోండా ఎక్కాడు శార్వారి. హీరో హోండా ఎయిర్పోర్ట్ వైపుకి శరవేగంతో దూసుకుపోతోంది. టికెట్ ప్లీజ్ అన్నమాట వినిపించి కళ్ళు ఎక్కి చూశాడు విశ్వకర్మ. ఎదురుగా టికెట్ కలెక్టర్ తదేకంగా తన వైపే చూడటం ఆశ్చర్యంగా అనిపించింది. అతనికి ఏ సమాధానం చెప్పాలో, ఎలా చెప్పాలో, పరిణామాలు ఎలా ఉంటాయో గిల్టీగా ఉంది విశ్వకర్మకి. మాట్లాడకుండా టికెట్ కలెక్టర్ విశ్వకర్మ ముఖంలోకి చూసి అంతలోనే చూపులు తిప్పుకుని ముందుకెళ్ళిపోయాడు. అతను ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాలేదు విశ్వకర్మకి. గండం గడిచిపోయినందుకు మాత్రం కొంచెం ఆనందించాడు. అలసట వల్ల వెంటనే నిద్ర ముంచుకొచ్చింది విశ్వకర్మకి. ఏదో అలజడికి చప్పున మెలకు వచ్చింది విశ్వకర్మకి. ఎప్పుడు ఆగిందో తెలియదు. రైలు ప్లాట్ఫామ్ మీద ఆగింది. దిగుతున్న జనం, ఎక్కుతున్న జనం. విండోలోంచి బయట ప్లాట్ఫామ్ మీదకు చూస్తున్న విశ్వకర్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. 2 పోలీస్ ఆఫీసర్లు, ఆ పక్కన 4 పోలీసులు, టికెట్ కలెక్టర్, ఇంకొందరు మనుషులు. టికెట్ కలెక్టర్ ఆ వ్యక్తులతో ఏదో మాట్లాడుతూ కంపార్ట్మెంట్ వైపు రావడాన్ని గమనించాడు విశ్వకర్మ. అలర్ట్ అయ్యాడు. తనని చూసి టికెట్ కలెక్టర్ ఎందుకలా టికెట్ అడగకుండా వెళ్ళిపోయాడో ఇప్పుడు చూచాయిగా అర్థమైపోయింది. తన ఎదురుగా కూర్చున్న ఏకాక్షుని వైపు చూశాడు. అతని ఏకాక్షంలో ఏ విధమైనటువంటి భావము లేదు. వెంటనే అలర్ట్ అయి సీట్లోంచి లేచి రెండో పక్కన కంపార్ట్మెంట్ డోర్ వైపు గబగబా నడిచి నిర్మానుష్యంగా ఉన్న పట్టాల మీదకు దూకేసి అలా చీకట్లోకి పరిగెత్తాడు. స్టేషన్లోంచి బయటకు రావడానికి 10 నిమిషాలు పట్టింది. రోడ్డు మీదకు వచ్చాడు. అంతా చిన్న చీకటి. అప్పుడప్పుడు సర్దుమని పోతున్న లారీలు, బస్సులు. నేషనల్ హైవే అని వెంటనే గుర్తుపెట్టాడు.
ఆ చీకట్లో అతను ఎంతసేపు ఎంత దూరం నడిచాడో అతనికే తెలియదు. రోడ్డు పక్కన బండరాయి కనిపిస్తే ఆ బండరాయి మీద కూర్చున్నాడు విశ్రాంతి కోసం. చల్లటి గాలి ఒంటికి అలా తగలడంతో అతని కంటి మీదకి నెమ్మదిగా పాక్కుంటూ నిద్ర అలవోకగా, అలా అలలు అలలుగా దూరంగా ఏదో నది. ఆ నది మీద నుంచి వస్తున్న చల్లని గాలి ఎంతో హాయిగా ఉంది విశ్వకర్మ మనస్సు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుండి ట్యాక్సీలో తాజ్ రెసిడెన్సీకి వచ్చి రూము తీసుకుని విశ్వకర్మ నుంచి వచ్చే సెల్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది శ్రేష్ఠ. అప్పటికి 8 గంటలు గడిచాయి, 12 గంటలు గడిచాయి. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో సెల్ మోగడంతో చటుక్కున సెల్ ఆన్ చేసింది శ్రేష్ఠ. మిస్ శ్రేష్ఠ, మీరు చెప్పకుండా వెళ్ళినంత మాత్రాన నేను మిమ్మల్ని క్యాచ్ చేయలేననుకున్నారా? ఐ వాంట్ టు బీ విత్ యూ ఆల్వేస్. సార్ వారి గొంతు వినగానే ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదామెకు. ఎక్కడి నుండి? అతని దగ్గర తన సెల్ నెంబర్ ఉందన్న విషయం గుర్తు తెచ్చుకుని అడిగింది. చెప్పను. ఎందుకో తెలుసా? నిన్ను రహస్యంగా కలవడానికి విశ్వకర్మ వస్తున్నాడని తెలుసు. ఆ సమయంలో నిన్ను విశ్వకర్మ కలిసే సమయంలో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని గవర్నమెంట్కి అప్పచెప్పి 50 లక్షల రూపాయల రివార్డ్ తీసుకుంటాను. అంతవరకు టాటా బాయ్ చీరియో అంటూ జోవియల్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు శార్వారి. అతనితోనన్నా నిజం చెప్పి తాను హైదరాబాద్ వచ్చుంటే బాగుండేదేమో. పొరులతో తలగొక్కున్నట్టుగా ఉంది. చేస్తానన్న విశ్వకర్మ ఫోన్ చేయకపోవడంతో మరింత అసహనంగా ఉందామెకు. విశ్వకర్మ ఫోన్ కోసం ఎదురు చూడటం తప్ప మరో గత్యంతరం లేదనుకున్న శ్రేష్ఠ ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తోంది. ఎండ చుర్రుమని ఒంటికి తగిలేసరికి కళ్ళిప్పి చూశాడు విశ్వకర్మ. అలసిపోయిన శరీరం రాత్రంతా నిద్రపోయింది. రోడ్డు పక్కన చెట్టు కింద బండరాయి మీద ఎవ్వరూ లేని అనాథల తాను నిద్రపోయానని తెలుసుకోవటానికి ఆట్టే సమయం పట్టలేదు అతనికి. వారం రోజుల క్రితం తనొక మకుటం లేని మహారాజు. ప్రస్తుతం అన్నీ ఉన్నా ఏదీ అందుబాటులో లేని అనామకుడు. తన ప్రస్తుత స్థితికి తనకే నవ్వొచ్చింది విశ్వకర్మకు. దశహర మహర్షితో గడిపిన కొన్ని గంటల సాహచర్యం, ఆయన చెప్పిన కొన్ని బోధనల సారాంశం విశ్వకర్మ అణువణువునా పనిచేస్తోంది. భౌతికమైన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలకు అనుగుణంగా మానవ మాతృడిగా ఎదురయ్యే అతి క్లిష్టమైన పరిస్థితులనన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోదలిచాడు అతను. తన కోసం శ్రేష్ఠ హైదరాబాద్ వచ్చుంటుందనే విషయం గుర్తురాగానే తన యోగక్షేమాల గురించి మాత్రమే చెప్పదలిచి ఆమె సెల్ నెంబర్ని ప్రెస్ చేశాడు. వెనువెంటనే లైన్లోకి వచ్చేసిందామె. నేనే సార్. ఎక్కడున్నారు సార్? ఆతృతగా ప్రశ్నించిందామె. నువ్వు హైదరాబాద్ వచ్చావా? అవును సార్, హోటల్ తాజ్ రెసిడెన్సీలో ఉన్నాను. మీకోసం ఒక సూట్ బుక్ చేశాను. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటే అక్కడికి రావటానికి బెంచ్ కార్ బుక్ చేశాను సార్. గబగబా ఎక్సైటింగ్గా చెప్తోందామె. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు విశ్వకర్మ. తనెక్కడున్నాడో తనకే తెలియదు. ఇది ఏ ప్రాంతం? హైదరాబాద్కి ఈ ప్రాంతం ఎంత దూరంలో ఉంది అనుకుంటూ తల తిప్పి నలువైపులా చూశాడు. అటు ఇటు విశాలమైన నేషనల్ హైవే, దూరంగా ఏదో నది, ఆ పక్కన ఏదో పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరు తెలీదు. నది ఒడ్డుకెళ్తే ఎవరైనా మనుషులు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది, లేదా ఆ పల్లెటూరులోకి వెళితే ఆ ఏరియా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం నడి రోడ్డు మీద ఉన్నాను. ఏరియా గురించి తెలీదు, నిర్లిప్తంగా చెప్పాడు విశ్వకర్మ. ఆ చుట్టుపక్కల ఎస్టీడీ బూత్ ఉంటే చూడండి సార్. ఏదో ఒక ఆనవాలు చెప్తే నేను వచ్చేస్తాను. లేదు, ఆనవాలు లేదు. శ్రేష్ఠ, నిన్ను నేను కలుస్తాను. హైదరాబాద్లో నువ్వు ఉండే హోటల్ పేరేంటన్నావు? హోటల్ తాజ్ రెసిడెన్సీ, మసబ్ ట్యాంక్ చెప్పింది. నిన్ను కలుస్తాను, కానీ ఎప్పుడో చెప్పలేను. కొన్ని గంటల్లో కలవచ్చు, కొన్ని రోజుల్లో కలవచ్చు. ప్రస్తుతం నా చేతుల్లో ఏం లేదు. నువ్వు మాత్రం హోటల్ వదిలిపెట్టి వెళ్ళొద్దు చెప్పి సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు విశ్వకర్మ. తనకు మాత్రమే కనపడుతున్న తనకు సుదూరంలో నుంచున్న ఏకాక్షుని వైపు చూశాడు. ఆ మృత్యు ఛాయలో ఏమాత్రం చలనం లేదు. సరిగ్గా ఆ సమయంలో ఎడమవైపు నుంచి వస్తూ ఏదో బస్సు గబుక్కున ముందుకెళ్లి ఆపమన్నట్టు చేత్తో సంజ్ఞ చేశాడు విశ్వకర్మ. బస్సు ఆగింది. ముందు సీట్లో కూర్చున్న కండక్టర్ తల వంచి ఒకసారి సూటు బూటులో ఉన్న విశ్వకర్మను చూసి ఏదో కామెంట్ చేయబోయిన వాడల్లా ఆగిపోయి ఎక్కండి అన్నాడు. విశ్వకర్మ బస్సు ఎక్కగానే బస్సు స్టార్ట్ అయింది. ఆగండి, ఏదో చెప్పబోయాడు విశ్వకర్మ రోడ్డు మీద నిలబడిపోయిన ఏకాక్షుణ్ణి చూసి. ఎక్కారు కదా, ఇంకెవరైనా ఉన్నారా? ఆ వ్యక్తిని ఎక్కనివ్వండి అన్నాడు విశ్వకర్మ. ఆ వ్యక్త? ఎవరా వ్యక్తి? రోడ్డు వైపు చూసి అక్కడ అతనికి ఎవరూ కనిపించకపోవడంతో విశ్వకర్మ వైపు ఆశ్చర్యపోతూ ఎగాదిగా చూసి రైట్ రైట్ అన్నాడు.
బస్సు కదిలింది. రోడ్డు మీద ఏకాక్షుణ్ణి ఒంటరిగా వదిలేసి వెళ్లడంతో విశ్వకర్మ ఆలోచనలో పడ్డాడు. అతను ఎలా వస్తాడు ఆలోచిస్తున్నాడు విశ్వకర్మ. ఎక్కడికెళ్తారు అడిగాడు కండక్టర్. ఈ బస్సు ఎక్కడికెళ్తుంది ప్రశ్నించాడు విశ్వకర్మ. ఇంకెక్కడికి? ముత్యాల. అదే ఆఖరి స్టేజి కదా. ముత్యాల అంటే అదో ఊరా అడిగాడు విశ్వకర్మ. ఊరు కాకపోతే అడివా? ఎవరండి మీరు? అదొక ఊరా కాదా? నవ్వి 3 రూపాయలు ఇవ్వండి అంటూ టికెట్ కట్ చేసి చేత్తో పట్టుకుని అడిగాడు కండక్టర్. 3 రూపాయలు లేవు. నాలుక చివరున్న మాటలు బయటికి రావటం లేదు. డబ్బులు తీయండి, ఏంటి పరధ్యానంగా ఉన్నారు? కండక్టర్ ముఖంలోకి చూస్తున్నాడు విశ్వకర్మ. ఏంటండి అలా చూస్తున్నారు? డబ్బులు బయటికి తీయండి ఈసారి గట్టిగా అన్నాడు ఆ కండక్టర్. డబ్బులు లేవేమో పాపం. ఆ మాటలు వినిపించిన దిశగా చూశాడు విశ్వకర్మ. ఎడమ పక్కన 2 సీట్లలో 5 అమ్మాయిలు కూర్చునున్నారు. వారిలో ఒక అమ్మాయి అలా కామెంట్ చేసింది. వెంటనే ఆ కామెంట్కి అంతవరకు తలంచు కూర్చున్న మరో అమ్మాయి తలెత్తి విశ్వకర్మను చూసింది. అదే సమయంలో విశ్వకర్మ ఆ అమ్మాయిని చూశాడు. పచ్చని దేహఛాయ, కరుణను మాత్రమే వర్షించే అందమైన కళ్ళు. కాసేపు విశ్రమిద్దామని ఆకాశంలోంచి కిందికి దిగి వచ్చినట్లు మబ్బు తునకల్లా శిరోజాలు, అందమైన నాసిక, ఆ ముక్కుపైన ఎర్రటి ముక్కెర, చెవులకు రింగులు, పట్టు జాకెట్టు, పరికిణి, వల్లెవాటు, చేతులకు మట్టి గాజులు. 2 క్షణాల సేపు ఆ అమ్మాయిని చూస్తూ అలా ఉండిపోయాడు విశ్వకర్మ. ఏయ్ పెద్దాయనా, 3 రూపాయలు తీయవయ్యా బాబు, చెవుడా విసుగ్గా అన్నాడా కండక్టర్. నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు విశ్వకర్మ. సూటు బూటు మెడకుటై, నీ దగ్గర డబ్బులు లేవా? ఇది వేషమా? పిచ్చోడివా? దిగు దిగు, అనవసరంగా టికెట్ కట్ చేశాను అని అంటూ స్టాప్ స్టాప్ అని పెద్దగా అరచాడా కండక్టర్. భారంగా నిట్టూర్చాడు విశ్వకర్మ. బస్సు ఆగింది. దిగటానికి ముందుకు కదిలాడు. ఏమండి? ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. ఆ పచ్చని దేహఛాయ కలిగిన అమ్మాయి. ఆమె పిలుపులో అంతర్లీనంగా ఆత్మీయతా భావన కనిపించింది. మీరేం దిగకండి, డబ్బులు నేనిస్తానంటూ తన చేతిలోని చిన్న పర్సు తీసి జిప్పును ఓపెన్ చేసి అందులోంచి 3 రూపాయలు తీసి కండక్టర్కి అందించింది. కండక్టర్ టికెట్ని తీసి ఆమెకిచ్చాడు. ఆ అమ్మాయి టికెట్ తీసుకోండి అంటూ వెనక్కి అడుగు వేసి ఆమె వైపే చూస్తున్న విశ్వకర్మ చేతిలో పెట్టింది. ఆ సమయంలో ఆమె చేతి స్పర్శ మెత్తగా తగిలింది. ఆ స్పర్శ మహిమాన్వితమైన మాతృహృదయపు స్పర్శలా ఉంది. ఆ స్పర్శ చనుబాల తీపి లాలనలా ఉంది. ఆ స్పర్శ ఎత్తుకొని ముద్దాడుతున్న పాలుగారు లేత వయసు తల్లి పెదిమ స్పర్శలా ఉంది. అణువణువున నిండి కృతజ్ఞతతో విశ్వకర్మకు నోటి వెంబడి మాటలు రావడం లేదు. ఆ అమ్మాయి వైపు చూస్తున్నాడతను. ఆ అమ్మాయి మాత్రం సీట్లో కూర్చుని కిటికీలోంచి కనిపిస్తున్న పచ్చని పొలాల వైపు చూస్తోంది. దూరంగా కనిపిస్తున్న కృష్ణానది వైపు చూస్తోంది. బస్సు జంక్షన్లో మలుపు తిరిగి ఊళ్ళోకి వెళుతోంది. మొదట్లో ఏదో స్కూలు భవనం, ఆ తర్వాత పెద్ద కమ్యూనిటీ హాలు, ఆ పక్కన పెద్ద రావి చెట్టు, దాని కింద రచ్చబండ దగ్గర బస్సు ఆగింది. బస్సులోంచి అందరూ దిగారు. స్నేహితులతో పాటు ఆ అమ్మాయి దిగింది. ఆమె వెనుకే దిగిన విశ్వకర్మ ఆమె కళ్ళ వైపు చూస్తున్నాడు. 5 ఆడపిల్లల మధ్య ఆ అమ్మాయి యువరాణిలా మెరిసిపోతోంది. అమ్మ, ఇవాళ్టితో ఆఖరి ఎగ్జామ్ కూడా పూర్తయిపోయింది. రేపటి నుంచి హాయి. రేపు సాయంత్రం 4 గంటలకు మనం గుడి దగ్గర కలుసుకుందాం. కృష్ణానది ఒడ్డున కాసేపు కూర్చుందాం. అలాగే కోటలో గడుపుదాం. సెలవుల్లో మన ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుందాం. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. రేపా? వీలు పెడదేమోనే ఇంకొక అమ్మాయి అంది. రేపు నేను మా అమ్మతో కలిసి అమరావతి వెళుతున్నాను. పరీక్షలు అయిపోయాక అమరావతి రామలింగేశ్వర స్వామి దగ్గరకు వస్తానని మా అమ్మగారు మొక్కుకుంది. ఇంకో అమ్మాయి చెప్పింది. పోనీ మనం కలుద్దాం. పసుపు వన్నె కలిగిన అమ్మాయి వైపు చూస్తూ అంది మొదటి అమ్మాయి. ఎల్లుండి నేను గుంటూరు వెళ్ళాలి అంది పసుపు వన్నె కలిగిన ఆ అమ్మాయి. నువ్వు గుంటూరు ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసులే అంది మొదటి అమ్మాయి టీజింగ్గా. నాకు తెలుసు, రేపు నీ జాతి చెప్పిస్తాను కదా. ఇప్పటికే లేట్ అయింది, పదండి. గబగబా అడుగులు వేయసాగారు. ఆ మాటలన్నీ విన్న విశ్వకర్మ వాళ్ల వైపే చూస్తూ రచ్చబండ దగ్గర నిలబడ్డాడు. కొంత దూరం వచ్చాక మిగతా నలుగురు 4 వైపులా వెళ్ళిపోయాక పొడవాటి రోడ్డు మీద తిన్నగా వెళుతోంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి దిశగా కన్నార్పకుండా చూస్తున్నాడు విశ్వకర్మ. నెమ్మదిగా ఆమె రూపం అదృశ్యమైపోతోంది. తరువాత బిందువుగా మారిపోయి అసలు కనిపించకుండా పోయింది. విశ్వకర్మ అలాగే అచేతనావస్థలో అక్కడున్న రచ్చబండ మీద కూర్చుండిపోయాడు.
అప్పటికి మధ్యాహ్నం 3 గంటలైంది. పొలాల నుంచి వస్తున్నా వెళ్ళిపోతున్న జనం ఊరిలో కొత్తగా కనిపించిన ఆ వ్యక్తి వైపు అనుమానంగానూ విచిత్రంగానూ భయంగానూ చూడసాగారు. కోట చూడ్డానికి వచ్చిన టూరిస్టేమో కొంతమంది వ్యాఖ్యానించారు. ఎందుకో ఆ అమ్మాయి రూపమే కళ్ల ముందు కదలాడుతోంది. ఆ రచ్చబండ మీద ఆ చెట్టును ఆనుకుని ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. ఎప్పుడు చీకటి పడిందో తెలియదు. ఎప్పుడు పగలైందో తెలియదు. తెల్లవారుజామున పొలాల నుంచి వస్తున్న చల్లని గాలులు ఒంటికి తగిలేసరికి కనులు విప్పి విశ్వకర్మ లేచి నేరుగా నిన్న మధ్యాహ్నం ఆ అమ్మాయి వెళ్లిన దిశగా నడిచాడు. ఏ ఇంట్లోనైనా ఆ అమ్మాయి కనిపిస్తుందేమోననే ఆశ. కానీ అతని శ్రమ ఫలించలేదు. అటూ ఇటూ పిచ్చివాడిలా చూసుకుంటూ కృష్ణానది ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్ళి పొద కింద నీడలో ప్రవహిస్తున్న నది వైపు చూస్తూ కూర్చున్నాడు. తనని హైదరాబాద్ రమ్మని చెప్పి అక్కడ ఉండమని చెప్పి ఎన్ని గంటలైనా తానొస్తానని చెప్పి 12 గంటలైనా విశ్వకర్మ ఎందుకు రాలేదు? ఆలోచిస్తున్న శ్రేష్టకు అంతా అయోమయంగా ఉంది. అప్పటికే 4-5 సార్లు ఫోన్ చేశాడు శార్వారి. తన మనసులోని వేదనను అతనితోనైనా పంచుకుందామంటే ఎవరితోనూ చెప్పొద్దని విశ్వకర్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆలోచన ముందుకు సాగని అయోమయ స్థితి. ఉదయం 11 గంటల సమయం. అలా ఆలోచిస్తూ టీవీ చూస్తోంది శ్రేష్ఠ. సడన్ గా టీవీ తెర మీద ప్రత్యక్షమైన విశ్వకర్మ ఫోటో చూడగానే సౌండ్ పెంచి దీక్షగా అటువైపే చూడసాగింది. రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా మళ్లీ చెప్పక్కర్లేదు. ఢిల్లీలో ఒక అనామక సన్యాసి వెనక వెళ్లిపోయిన కోటీశ్వరుడైన ఈ మీడియా కింగ్ విశ్వకర్మ నిన్న ఎక్కడి నుండో ఫలక్నామా ఎక్స్ప్రెస్లో వస్తూ తనని టికెట్ కలెక్టర్ గుర్తుపట్టాడని అకస్మాత్తుగా అక్కడి నుండి అదృశ్యమైపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఫలక్నామా ఎక్స్ప్రెస్ గుంటూరు రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో ఆ స్టేషన్లోంచి వెళ్లిపోయిన విశ్వకర్మ ఆ సమీప గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఎక్కడైనా ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అందువల్ల జిల్లాలోని ప్రజలు విశ్వకర్మను ఎక్కడ చూసినా సమీపంలోని పోలీస్ స్టేషన్కి గాని ఆయా పట్టణాలు లేదా గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి గాని ఈ క్రింది ఫోన్ నెంబర్లకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తెర మీద కనిపిస్తున్న అక్షరాలు మళ్లీ మళ్లీ చదివింది శ్రేష్ఠ. ఫలక్నామా ట్రైన్లో వస్తున్న విశ్వకర్మ ట్రైన్లోంచి తప్పించుకున్నాడా? టికెట్ కలెక్టర్ ఆయన్ని గుర్తుపట్టగా రైల్లోంచి వెళ్ళిపోయాడా? అలా తప్పించుకు వెళ్ళిపోవలసిన అవసరం విశ్వకర్మకు ఎందుకు? కారు తీసుకొస్తానంటే కాదనటం ఎందుకు? విశ్వకర్మ మనోభ్రాంతితోనే మనోవ్యాకులతతోనో బాధపడుతున్నాడా? రకరకాలుగా ఆలోచిస్తున్న శ్రేష్ఠ సరిగ్గా అదే సమయంలో మోగిన సెల్ ఫోన్ అందుకుని ఎస్ శ్రేష్ఠ హియర్ అంది. ఎస్ నేనే సర్వారిని. టీవీలో లేటెస్ట్ న్యూస్ మీరు కూడా చూశారనుకుంటాను. ఈ న్యూస్కి మీరు హైదరాబాద్ రావడానికి లింక్ ఉందని నేనంటాను. మీ ఒపీనియన్ ఏంటి మేడం అన్నాడు అతను. అతను ఆ క్షణంలో ఎదురుగా ఉంటే చెడమడ తిట్టేయాలన్నంత కోపం వచ్చిందానుకు. న్యూస్ కోసం తాపత్రయపడటం తప్ప అసలు మనుషుల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. సీరియస్గా అంది శ్రేష్ఠ. చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే నా సహాయం కూడా అందిస్తాను. విశ్వకర్మ ఎక్కడున్నాడో మీకు తెలుసునని, మరేదో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఇక్కడికి వచ్చారని, మీకు విశ్వకర్మకి మధ్య కామన్ సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉందని అనుకుంటూ ఢిల్లీ నుంచి మిమ్మల్ని ఫాలో అయ్యాను. అదేదీ లేదంటే టెల్ మీ ద ట్రూత్ అడిగాడు శార్వారి. ఏమీ పాలుపోని స్థితిలో ఒక్క క్షణం ఆలోచించింది శ్రేష్ఠ. లేనిపోని తలనొప్పి తెచ్చుకోవడం కంటే శార్వారితో చూచాయిగానైనా విశ్వకర్మ చెప్పిన విషయాలు చెప్తే ఆ ఆలోచన రాగానే మిస్టర్ శార్వారి, మీరు తాజ్ రెసిడెన్సీకి వచ్చి నన్ను కలుస్తారా అంది. నేను తాజ్ రెసిడెన్సీకి రానక్కర్లేదు. ఎందుకంటే నేనుంది మీ కింది ఫ్లోర్ రూమ్లోనే. కాబట్టి 2 నిమిషాల్లో నేను అక్కడికి వచ్చేస్తానంటూ ఫోన్ పెట్టేశాడు శార్వారి. తలపట్టు కూర్చుంది శ్రేష్ఠ. కృష్ణానది మీద నుంచి దూసిపోస్తున్న గాలికి ఇసుక రేణువులు ఎగిరి ఎండకాంతిలో మెరుస్తున్నాయి. నది అలల మీద వరుసగా వెళుతున్న పడవలు, ఆ పడవల్లో మనుషులు, వాళ్ల మాటలు, నవ్వులు. దూరంగా అమరావతి దేవాలయం, ఇటువైపు కోటగోడ. అంతవరకు గమనించలేదు శిథిలమైన కోటగోడ. ఆ గోడని తనెక్కడ చూశాడు? తిన్నె మీద కూర్చున్న విశ్వకర్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కోట గోడలు, ఆ గోడలను ఒరుసుకుని నది, ఆ నది పక్కనే దేవాలయం. అవును, దేవాలయం. ఆ దృశ్యాన్ని తాను చూశాడు. ఎక్కడా? ఎందుకో అతనికి వెంటనే ఏదీ జ్ఞాపకం రావటం లేదు. గత 3 రోజులుగా తిండి తిప్పలు లేకపోవటం, ఆవహించిన నీరసం, లోతుకెళ్లిపోయిన కళ్ళు,
పెరిగిన గడ్డం, చెదిరిపోయిన జుత్తు. ఇప్పటి అతని శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. తను నిజంగా విశ్వకర్మేనా? మీడియాను శాసిస్తున్న విశ్వకర్మేనా? తను విశ్వకర్మ అన్నది వాస్తవమేనా? ఈ నది ఒడ్డున అనామకుని దశ వాస్తవమేనా? మానసిక స్థితి చితిలా రగులుతూ చింతను రేకెత్తిస్తోంది. ఆ చితి చింతల మబ్బు పొదల మధ్య చిన్న ఆశల ఆ పచ్చటి వన్నె కలిగిన అమ్మాయి. అకస్మాత్తుగా అప్పుడతనికి జ్ఞాపకం వచ్చింది. అవును, ఈ దృశ్యాన్ని ఇంతకు మునుపు దశహర మహర్షి ఎదుట పుణ్యదర్పణంలో చూశాను. అయితే అప్పటి ఆ పల్చటి దేహఛాయ కలిగిన అమ్మాయి ఆ యువతి, నా పునర్జన్మకు ఆకృతినిచ్చే తల్లి. మరుసటి జన్మలో తన స్థైన్యంతో తన పాపకర్మలను ప్రక్షాళన చేసే తన మాతృగర్భమా? అమ్మా! బిగ్గరగా అరిచాడు విశ్వకర్మ. ఒక దివ్య రహస్యాన్ని స్వయంగా తెలుసుకున్న అనుభూతిలోంచి ఆ కేక 1000 రూపాలుగా మారిపోయి కృష్ణానది అలల మీద ప్రతిధ్వనిస్తోంది. దూరంగా కొండ గుహల్లోంచి అమ్మా 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 అనే పిలుపు, విశ్వకర్మ కళ్లల్లోంచి ఊగుకుతున్న కన్నీళ్లు. ఆ స్పందనను వర్ణించటానికి అక్షరాలు లేవు. అక్షరాలు చాలవు. ఒక్క ఉదుటున లేచాడు. ఇసుక తిన్నె మీద నుంచి అమ్మవారి దేవాలయం దిశగా వేగంగా పరుగెడుతున్నాడతను. పొడి ఇసుకలో కూరుకుపోతున్న కాళ్ళు, స్వేద రంధ్రాల్లోంచి ఊగుతున్న చెమట ప్రవాహం. 5 నిమిషాల్లో అమ్మవారి గుడిమెట్ల మీద ఉన్నాడతను. సాయంత్రం 4 గంటల సమయం. అప్పుడే భక్తుల రాక ప్రారంభమైంది. గబగబా గుడి ప్రాంగణంలో అడుగుపెట్టి అమ్మవారి విగ్రహం ఎదుట నిలబడ్డాడు. గంటను మోగించాడు. జీవితంలో ఎప్పుడూ దేవాలయానికి వెళ్ళని కోటీశ్వరుడైన విశ్వకర్మ మొట్టమొదటిసారిగా అమ్మవారి ఎదుట ముకుళిత హస్తుడై నిలబడ్డాడు. అతను కోరిన ఒకే ఒక్క కోరిక, సృష్టి స్థితి లయలను శాసించే జగన్మాత, నా కాబోయే తల్లికి నేనెవరో తెలియచేసుకునే అదృష్టాన్ని ప్రసాదించు. ఆ గుడి చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడో తెలియదు. అలసిపోయి సొలసిపోయి గర్భగుడి మంటపం మీద స్తంభానికి చేరబడి అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ ఉన్నాడు విశ్వకర్మ. అతనికి ఆ సమయంలో జ్ఞాపకం లేదు. నిన్న చూసిన పచ్చటి దేహకాంతి గల ఆ అమ్మాయి ఈ సమయానికి మిత్రురాళ్లతో గుడికొస్తోందని, అప్పటికే వస్తోందని. గలగల నవ్వుకుంటూ 4 అమ్మాయిలు కలిసి గుడి మెట్లెక్కారు. అందులో ప్రభ అనే అమ్మాయి చాలా చలాకీగా పరిగెడుతున్నట్లు మెట్లెక్కుతోంది. ఏయ్ ప్రభ, ఎందుకే అంత తొందర? నీ లవర్కి ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చావా? ప్రభని అడిగింది లలిత అనే అమ్మాయి. లవరా? నాకా? మనూరు కుర్రాళ్లకు ప్రేమించే ధైర్యం ఎక్కడదే? తిన్నగా చూస్తేనే సిగ్గుతో మెలికలు తిరిగిపోయే రకం. నిన్న బస్సులో చూశావుగా, ఆ రాంబాబు నన్ను చూడగానే వెంటనే బస్సు దిగి ఎలా వెళ్ళిపోయాడో నవ్వుతూ అంది ప్రభ. వాళ్ళేవో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఏమే, అక్కడ ప్రభ లవ్లీగా లవ్ స్టోరీ చెబుతుంటే నువ్వేంటి భక్త సబర్లా అలా మౌనంగా కూర్చున్నావు? సీరియస్గా బొంగమూతి పెట్టుకుని కూర్చునే బదులు మాతో కలవచ్చు కదా అంది లలిత. పెద్ద పెద్ద కళ్ళతో ఆ అమ్మాయి లలిత వైపు సూటిగా చూసి చక్కగా నవ్వేసింది. నిన్ను చూస్తే ఎవ్వరూ కాలేజీలో చదువుకునే అమ్మాయి అని అనుకోరు. ఎప్పుడూ 60 ఏళ్ల ముసలమ్మలా ఆలోచించటమేనా నీ పని? చనువుగా విసుక్కుంటూ ఆమె పక్కనే కూర్చుంది లలిత. పిచ్చి పిచ్చి సినిమాల గురించి, అబ్బాయిల గురించి కబుర్లు చెప్పుకోవడం, జోకులేసుకోవడం నాకిష్టం ఉండదని నీకు తెలుసు కదా అంది ఆ అమ్మాయి నుదుటి మీద పడుతున్న జుత్తును వెనక్కు తోసుకుంటూ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తెలీదా? ఆ చేతిలో ఆ పుస్తకం ఏంటి అంటూ ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకాన్ని లాక్కుని అట్టవైపు చూసింది. రామాయణం. ఈ రామాయణం పిచ్చేమిటే తల్లి? నిన్నటి వరకు టెక్స్ట్ బుక్స్తో పాటు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేదానివి. పోనీలే, బోరు కొట్టినప్పుడు చదువుకోవడానికి తెచ్చుకున్నావు అనుకున్నాను. ఇవాళ గుడికొచ్చినప్పుడు కూడా తేవాలా? ఇంత చేదస్తం పనికిరాదే. ఎలాగైతే నువ్వు 30 ఏళ్లకే ముసిల్దాని అయిపోతావు. నిన్నెవ్వడు పెళ్లి చేసుకోడు తెలిసిందా? విసుగ్గా అంటూ లేచి రా గుళ్ళోకి వెళ్దాం అంది లలిత. ఊళ్ళో మిగతా అమ్మాయిల కంటే భిన్నంగా పెరిగింది ఆ అమ్మాయి. పూజలు పునస్కారాలంటే అపరిమితమైన ఇష్టం. సంప్రదాయం అంటే మక్కువ ఎక్కువ. అందరూ చేదస్తం అనుకున్నా పూర్వజన్మలో నువ్వొక ముసలమ్మవని అందరూ ఎగతాళి చేసినా చిన్నగా నవ్వేస్తుందా అమ్మాయి. మనుషులకే కాదు, జంతువులకు కూడా బాధపడే మనస్తత్వం ఆ అమ్మాయి. అంతటి సున్నిత మనస్కురాలు. గర్భగుడి ప్రాంగణంలోకి వెళ్లి గంట కొట్టి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజారిచ్చిన ప్రసాదాన్ని తీసుకుని బయటికి వస్తున్నారందరూ. అలా కాసేపు కృష్ణానది ఒడ్డున కూర్చుని వెళ్ళిపోదాం. ప్రజ చేసిన ప్రపోజల్కి అందరూ ఒప్పుకున్నారు.
అందరూ నెమ్మదిగా మెట్లు దిగుతున్నారు. గుడి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో నది. నది పాయలు వెన్నెల కెరటాల్లా మెరుస్తున్నాయి. ఫ్రెండ్స్ అందరూ చెంగు చెంగున ముందుకెళ్ళిపోతుండగా నెమ్మదిగా మెట్లు దిగుతున్న ఆ అమ్మాయి ఆ మెట్ల పక్కన స్తంభానికి ఆనుకుని కూర్చున్న వ్యక్తి వైపు చూసి ఆగిపోయింది ఒక్క క్షణం. ఆ వ్యక్తి విశ్వకర్మ. అతను ఎప్పటినుంచో ఆ అమ్మాయిని గమనిస్తున్న విషయం ఆమెకు తెలియదు. గుడి ప్రాంగణంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి అతని చూపులు ఆ దేహం చుట్టూ తిరుగుతున్న విషయమూ ఆమెకు తెలియదు. దగ్గరకెళ్లి పలుకరించాలని మనసులోని తపనను బలవంతాన అణుచుకున్నాడతను. దగ్గరకెళ్ళినా ఆమెనేమని పలకరిస్తాడు? బస్సులో ఆమె చెల్లించిన 3 రూపాయలు తిరిగిచ్చేద్దామన్నా తన దగ్గర ఒక్క పైసా లేని దుర్భర స్థితి. గబుక్కున లేచి నిలబడ్డాడు విశ్వకర్మ. మెట్లు దిగుతూ అలవోకగా అటు దిశగా చూసిన ఆ అమ్మాయి వెంటనే గుర్తుపట్టింది అతన్ని. ఎవరో ఆత్మబంధువును చూసినట్లుగా చిరునవ్వు నవ్వి, మీరిక్కడున్నారేంటి? మృదువుగా ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఆ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు విశ్వకర్మ. నేను ఆగిపోయింది అతని మాట. చరాచర ప్రాణులకు నేను తర్వాత ఏంటి? ముందు శూన్యం, వెనక శూన్యం. ముందు అంతులేని మాయ, వెనక అంతులేని సముద్రపు అలలు. నల్లటి రాళ్లను ఢీకొన్నప్పటి ఆర్తి. ఆవు పొదుగు నుంచి స్వేచ్ఛగా ధారాపాతంగా వర్షించే పాలధారలో ఆర్ద్రత లాంటి ఆర్ద్రత. తానొక జీవి, పేరు విశ్వకర్మ, కోటీశ్వరుడు. ఇదంతా మాయే అయినప్పుడు నేను తర్వాత ప్రశ్నార్థకమే ఉంటుందనిపించింది అతనికి. ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎక్కడా చూసినట్లు లేదు. మళ్ళీ అనుమానంగా చూస్తూ అందామె. లేదు, నాది ఈ ఊరు కాదు అన్నాడు నెమ్మదిగా పెదవి విప్పి మహానంద విశ్వకర్మ. మీరెక్కడి నుండి వచ్చారు? ఎవరింటికని వచ్చారు? మళ్ళీ ప్రశ్నించిందామె. గుడివైపు దూరంగా కనిపిస్తున్న శిథిలమైపోయిన కోట గోడల వైపు చూస్తున్నాడు విశ్వకర్మ. మీరు టూరిస్టా? గుడిని కోటని చూడటానికి ఇక్కడికొచ్చారా? అడిగిందామె. అవుననలేదు, కాదని అనలేదు విశ్వకర్మ. ఇదిగో ప్రసాదం అంటూ చేతిలోని కొబ్బరి ముక్కను విశ్వకర్మ చేతిలో ఉంచిందామె. ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని ఆమె వైపే తదేకంగా చూడసాగాడతను. సరిగ్గా ఆ సమయంలోనే, రా, ఇక్కడేం చేస్తున్నావు? ఫ్రెండ్ లలిత వెనక్కొచ్చి ఆ అమ్మాయిని లాక్కుని గబగబా ముందుకెళ్ళిపోయింది. వస్తానండి గౌరవంతో చెప్పి ముందుకెళ్ళిపోతున్న ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్న అతను మరోసారి దృఢమైన నిశ్చయానికి వచ్చేశాడు. ఇంతకు మునుపు దశహర మహర్షి గుహలోని పుణ్యదర్పణంలో తాను చూసిన యువతి ఈమెనని. ఆమె తన తల్లి, అందులో సందేహమే లేదు. అప్పుడు అతనికి అకస్మాత్తుగా జ్ఞాపకానికి వచ్చింది. ఆమె పేరు అడగలేదని గబుక్కున ముందుకు నడిచాడు. అమ్మా! ఆర్ద్రంగా పిలిచాడు విశ్వకర్మ. గొంతులోంచి పైకి వచ్చిన పిలుపుకి ఆమెకి మధ్య సన్నని కృష్ణానది గాలి తెర. పక్కనున్న మిత్రురాలితో ఏదో మాట్లాడుతూ బంగారు బొమ్మలా ముందుకు పోతున్న ఆమెనే చూస్తున్నాడు అతను. 2 చేతుల అప్రయత్నంగా ఆమెకు నమస్కరించాయి. డీటెయిల్స్ జోలికి వెళ్ళనంటే, ప్రతి విషయానికి న్యూస్ దృష్టిలో చూడనంటే కొన్ని విషయాలు చెప్తాను అంది హోటల్లోని కాఫీ షాప్లో కూర్చున్న శ్రేష్ఠ తనకెదురుగా కూర్చున్న శారవారి వైపు చూటిగా చూస్తూ. దేనికి ఉపోద్ఘాతం అని అడిగాడు అతను. ఒక మిస్టరీకి తల పంకించి అన్నది శ్రేష్ఠ. మిస్టరీ అంటే విశ్వకర్మ కిడ్నాప్ విషయం గురించేనా? అడిగాడు శారవారి మళ్ళీ. అవునన్నట్లుగా తలను ఊపిందామె. పర్సనల్లీ ఐ లైక్ విశ్వకర్మ. అందుకే ధైర్యంగా వెళ్ళి ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవడానికి కారణం అదే. ఇప్పుడు చెప్పండి శ్రేష్ఠ, మీరు కూడా ఒంటరిగా ఆలోచనలతో సతమవుతున్నారని నాకు తెలుసు. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ యూ ఎట్ ఎనీ టైం. తీర్చిదిద్దినట్లున్న ఆమె కనుపాపల వైపే సూటిగా చూస్తూ అన్నాడు శార్వారి. శ్రేష్ఠ పెదవి విప్పింది. విశ్వకర్మ నాకు ఫోన్ చేశారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తాను క్షేమంగా ఉన్నానని చెప్పి హైదరాబాద్ రమ్మన్నారు. ఆయన చెప్పిన వెంటనే హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ ఆయన దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తానెక్కడున్నానో తెలియదని, తాను హైదరాబాద్ వస్తానని, కానీ ఎప్పుడు వస్తానో తెలియదని చెప్పారు. ఈ విషయం ఎవరితో చెప్పాలో, ఎలా చెప్పాలో నాకైతే ఏం తెలియడం లేదు. అంతా అయోమయం. ఇంతకీ విశ్వకర్మ ఎక్కడున్నట్లు, ఏం చేస్తున్నట్లు చెప్పి గ్లాసులో నీళ్లను తీసుకొని తాగింది. ఎక్కడి నుంచి తాను ఫోన్ చేస్తున్నారో చెప్పలేదా అన్నాడు శార్వారి. అదే అర్థం కావడం లేదు నాకు. బహుశా ఆ ఏరియా గురించి విశ్వకర్మ గారికి తెలియదేమో అంది శ్రేష్ఠ. ఒంటికన్ను సన్యాసి గురించి ఏం చెప్పలేదా? లేదు, ఏమీ చెప్పలేదు అంది ఆమె. ఆయన రెండోసారి ఫోన్ చేసినప్పుడు తను ఎప్పుడొస్తారో తెలియదన్నారు. అంటే ఆయన ఎవరైనా కిడ్నాపర్ల చేతిలో చిక్కుకున్నారేమో అనుమానంగా అంది. అలాగైతే ఆ విషయం చెప్పేవారే కదా. ఆయన భయస్థుడా?
పిరికివాడా అంటే కాదు, ఇంపార్టెంట్ పాయింట్. ఆయన సెల్ నంబర్ మీ దగ్గర ఉంది కదా? ఉంది అంది శ్రేష్ఠ. మరి మీరెందుకు ఆయన సెల్ ఫోన్కి చేయట్లేదు? సార్ వారి వైపు మెచ్చుకోలుగా చూసింది శ్రేష్ఠ. యు ఆర్ జీనియస్. ఆ ఆలోచన నాకెంతవరకు ఎందుకు రాలేదు? తనలో తానే అనుకున్నట్లుగా అనుకుని ఏం జరుగుతుందో చూద్దామంటూ తన సెల్ ఫోన్ని తీసి విశ్వకర్మ నెంబర్ ప్రెస్ చేయసాగిందామె. ఆ నంబర్లను నెమ్మదిగా ప్రెస్ చేస్తున్న శ్రేష్ఠ అందమైనటువంటి మునివేళ్ల వైపు చూస్తున్నాడు శార్వారి. ఎలాంటి శబ్దమూ ఆమెకు వినిపించలేదు. మళ్ళీ మరొకసారి నెంబర్ని ప్రెస్ చేసింది. నో రిప్లై, నో రింగ్ అంది శార్వారిని చూస్తూ. బహుశా అవుట్ ఆఫ్ ఏరియా ఏమో. ఇది యూనివర్సల్ సెల్. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా రింగ్ వెళుతుంది. శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఈ సెల్ ఫోన్ పనిచేస్తుంది చెప్పిందామె. అయితే నే చేసి చూస్తానుండండి. ఏ చేతిలో ఏ మహత్యం ఉందో చూద్దామంటూ విశ్వకర్మ నెంబర్ డైల్ చేశాడు శార్వారి. నో రింగ్. చాలా గమ్మత్తుగా ఉందే అంటూ సెల్ టేబుల్ మీద పెట్టి కాఫీ కప్పును అందుకోబోతున్న వాడల్లా సెల్ ఫోన్ వైపు చూసి ఒక్కసారిగా కివ్వున కేక వేశాడు శార్వారి దిగ్గున లేస్తూ. ఏమైంది? టేబుల్ మీదున్న సెల్ ఫోన్ నెమ్మదిగా ఒక్కొక్క పార్ట్ ఊడిపోతోంది. ఎవరో ఓపెన్ చేసినట్లుగా అంతా ఓపెన్ అయిపోయి సిమ్ కార్డు కరిగిపోయి గడ్డగట్టుకుపోయింది. చూస్తూ ఉండగానే మిగతా బాడీ కూడా ముక్కలు ముక్కలుగా అయిపోయి గాల్లో ఎగిరిపోయింది. శ్రేష్ఠ ఒక్కసారిగా భయంతో గుండెల మీద చెయ్యేసుకుంది. శార్వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. కృష్ణానది ఒడ్డున అరగంట సేపు కూర్చుని ముచ్చట్లాడుకుని నెమ్మదిగా తిరుగు ముఖం పట్టారు ఫ్రెండ్స్ అందరూ. నెమ్మదిగా ఇసుక తెన్నెల మీద నడుస్తున్నారు. అప్పటికి సమయం 6 గంటలైంది. నెమ్మదిగా చీకటి పడుతోంది. దూరంగా అమరావతి దేవాలయంలో వెలిగిన విద్యుత్ దీపాలు కృష్ణానది నీళ్లలో ప్రతిఫలిస్తూ అలలతో పాటు ప్రయాణిస్తున్నాయి. ఏవేవో కబుర్లు, ఏవేవో జోకులు. అందరితో పాటు మధ్యన నడుస్తున్న అమ్మాయి మౌనంగా ఉంది. 15 గంట తర్వాత ఊళ్ళోకొచ్చారు. ఎవరిళ్ల వైపు వాళ్లు కదిలారు. ఆ అమ్మాయి తనింటి వైపు కదిలింది. మరో 10 నిమిషాలు గడిచాయి. ఇంటి ప్రాంగణంలోకి వచ్చింది. విశాలమైన 4 ఇళ్ల చావిడి, 4 వైపులా ఎత్తైన గోడ, చిన్న గేటు. గేటు తెరుచుకుని లోనికెళ్ళింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె తల్లి పెరట్లో ఉన్న తులసికోట ముందు దీపం వెలిగిస్తోంది. లోనికొచ్చిన ఆ అమ్మాయి అక్కడున్న బకెట్లో నీకుని కాళ్ళు శుభ్రం చేసుకుని కడుక్కుని ఇంట్లోకి వెళ్ళింది. లోనికొచ్చిన కూతుర్ని చూడగానే, వెళ్ళిందాని వెళ్ళావు, చీకటి పడ్డాక రావటం, ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టు, పేడ నీళ్లు కలిపి బకెట్లో ఉంచాను అందావిడ. అలాగే అంటూ వరండాలో ఓ పక్కనున్న బకెట్ని తీసుకుని వీధిలోకి వచ్చింది. విశాలమైన అరుగు, మెట్ల ఎదర అటు ఇటు అందమైన మొక్కలు. ఆ మొక్కల మధ్య ప్రాంతంలో కళ్ళాపి జల్లింది. ముగ్గెక్కడుందమ్మా? నెమ్మదిగా అడిగింది తల్లిని. రోజు ముగ్గేస్తున్నా ఇంకా కొత్తే నీకు. చూడు, వంటగదిలో ఎడం వైపు ఉంటుంది చెప్పిందావిడ. అక్కడ ఉన్న ముగ్గు డబ్బా తీసుకుని వీధిలోకెళ్ళి కళ్ళాపి జల్లిన ప్రాంతంలో ముగ్గు వేస్తూ అలవోకగా గేటు వైపు చూసిన ఆ అమ్మాయి సంభ్రమాశ్చర్యాలతో నిలబడింది. ఎదురుగా గేటు దగ్గర ఎప్పుడు వచ్చాడో నిలబడి ఉన్నాడు విశ్వకర్మ. ఆమెకు తెలియదు. కృష్ణానది ఇసుక తిన్నెల మీద ఫ్రెండ్స్తో కబుర్లాడుకుంటున్న సమయంలో చెట్టు చాటును నిలబడి తర్వాత ఆమె వెనక అతను రహస్యంగా ఆ ఇంటి ముందుకొచ్చాడని. ఆ ఇల్లు అతనికి పవిత్ర దేవాలయంలా కనిపిస్తోంది. రండి, లోపలికి రండి, అక్కడే నిలబడిపోయారే ఆత్మీయంగా ఆహ్వానించింది విశ్వకర్మని. వెరుకుగా చూస్తూ గేటు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టాడు అతను. గుడి నుంచి వస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? అనంతమైన ప్రేమను వర్షిస్తున్న ఆమె కనుల వైపే చూస్తున్నాడు అతను. ఉండండి అంటూ గబగబా లోనికెళ్ళి గ్లాస్తో మజ్జిగను తీసుకొచ్చి విశ్వకర్మ చేతికిచ్చి తాగండి అంది ఆప్యాయంగా అతని వైపు చూస్తూ. తన తల్లి, తనకు జన్మనివ్వబోయే తల్లి. గుండెలోంచి ఉప్పొంగుతున్న ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. గబగబా మజ్జిగ తాగి ఆ గ్లాసును ఆమెకిస్తూ అమ్మా అన్నాడతను. ఆ పిలుపు ఆమెకి పెద్దవాళ్లు పిలిచిన పిలుపులాగే చాలా మామూలుగానే ఉంది. కానీ అతనికి మాత్రం నరంలో దివ్య స్పందనలని రేకెత్తిస్తోంది. నీ పేరేంటి తల్లి? అభిమానంగా అడిగాడు. మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి చెప్పిందామె. లక్ష్మి మనసులోనే అనుకున్నాడతను. మీరు నన్ను లక్ష్మి అనే పిలవచ్చు అందామె. నిన్ను నేను పేరు పెట్టి పిలవకూడదమ్మా. ఏ, నేను మీకన్నా చిన్నదాన్నే కదా ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సీతామహాలక్ష్మి. వెంటనే ఆమెకు బదులివ్వలేకపోయాడు అతను. ఏమని బదులిస్తాడు? వెంటనే టాపిక్ను మార్చేశాడు విశ్వకర్మ. మీ నాన్నగారేం చేస్తారు? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ల వివరాలు, అడ్రస్లు రాసిస్తావా? అప్పటికప్పుడు ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా అడిగాడు విశ్వకర్మ. జనాభా లెక్కల కోసమా మీరొచ్చారు?
అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరు. అందరికన్నా నేను చిన్నదాన్ని. ఇస్తా ఉండండి అంటూ లోపలికెళ్ళి వాళ్ళ పేర్లు అడ్రస్లు రాసి విశ్వకర్మకు అందించింది. విశ్వకర్మ ఆ పేపర్ని కోటు జేబులో పెట్టుకుని వస్తానమ్మా అని అన్నాడు సీతామహాలక్ష్మికి నమస్కారం పెడుతూ. అతనికి ఇప్పుడు మనసెంతో నిండుగా సంతృప్తిగా ఉంది. ఎప్పుడైనా ఈ ఊరొస్తే మా ఇంటికి తప్పకుండా రండి అందామె ఆనందంగా నవ్వుతూ. ఆమె ముఖం వైపే చూస్తూ చూస్తూ వెనుదిరిగి గేట్లోంచి బయటకొచ్చి మరొకసారి ఆమె వైపు చూసి నడవసాగాడు. అలా వెళ్తున్న విశ్వకర్మ వైపే ఆశ్చర్యంగా చూడసాగింది సీతామహాలక్ష్మి. విశ్వకర్మ గేటులోంచి బయటికెళ్ళిపోతున్నప్పుడే అక్కడికొచ్చిన మహాలక్ష్మి తల్లి ఎవరే అయినా అడిగింది. ఎవరో జనాభా లెక్కల మనిషి. మా నాన్నయ్య అక్కల అడ్రస్లు అడిగితే ఇచ్చాను చెప్పింది మహాలక్ష్మి. ఎవరికి పడితే వాళ్ళకి అలా అడ్రస్లు ఇచ్చేయడమేనా? ఇప్పుడు జనాభా లెక్కలేమిటి? ఏంటో పిచ్చి పిల్ల అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందామె. మహాలక్ష్మి తల్లి పరమేశ్వరమ్మ. సరిగ్గా అదే సమయంలో రోడ్డు మీదకు నుంచి ఇంట్లోకి వచ్చాడు మహాలక్ష్మి తండ్రి 50 ఏళ్ల ప్రకాశరావు. పరమేశ్వరి అంటూ అరుగు మీద కూర్చుంటూ జేబులోంచి 2 ఉత్తరాలను తీశాడు. ఎక్కడి నుంచి ఆ ఉత్తరాలు అంటూ గ్లాస్తో మంచినీళ్ళిచ్చి ఆ పక్కనే పరమేశ్వరి కూర్చుంది. వరండాలోని ట్యూబ్లైట్ కాంతి అక్కడున్న వారిద్దరి ముఖాల మీద పడుతోంది. రాత్రి 9 గంటలు దాటింది. అప్పుడే డిన్నర్ ముగించి ఆ రెస్టారెంట్లోంచి బయటకొచ్చిన శ్రేష్ఠ శారవారి వైపు చూస్తూ సెల్ ఫోన్ మైనపు ఒత్తిలా కరిగి ముద్దయిపోవడం నాకెందుకో భయంగా ఉంది. రెస్టారెంట్లో భోజనం చేసినంతసేపు కూడా వాళ్ళిద్దరి డిస్కషన్ ఆ టాపిక్ మీదే నడిచింది. ఆ విషయం మర్చిపోమ్మని చెప్పాను కదా, మీకు అంత భయంగా ఉంటే నా రూమ్కి వచ్చి పడుకోండి అన్నాడు శారవారి. వాట్ డు యు మీన్ అంది శ్రేష్ఠ. అంత కోపం ఎందుకు? మీరు ఒంటరి, నేను ఒంటరి. 2 ఒంటరితనాలు కలిస్తే చిలిపిగా ఆమె ముఖంలోకి చూశాడు. కలిస్తే అడిగిందామె. కలిస్తే కూర్చుని ఏ భయం లేకుండా హాయిగా కబుర్లు చెప్పుకుంటామన్నమాట. అర్థమైందా? అపార్థం చేసుకోకండి. ఆ మాటలకు నవ్వేసింది శ్రేష్ఠ. తన మీద అతనిష్టం అంతకంతకు పెరిగిపోతూ ఉండడం, ఆ ఇష్టం మాటల ద్వారా వ్యక్తం కావడం ఆమె గమనిస్తూనే ఉంది. ఇద్దరూ నడుస్తూ విజిటర్స్ హాల్ వరకు వచ్చారు. జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఏమని చేస్తాం ప్రశ్నించిందామె. అవును, ఏమని చేస్తాం? వాళ్ళెంతవరకు ఒంటికన్ను సన్యాసిని గాని విశ్వకర్మను గాని పట్టుకోలేకపోయారు అన్నాడు. రేపు మనం కారేసుకుని గుంటూరు వెళదాం, కొన్ని చోట్ల వెతుకుదాం అందామె. ఐడియా బానే ఉంది. సడన్ గా ఎక్కడైనా విశ్వకర్మ కనపడొచ్చు కదా. అవును అందామె ఆశగా. ఓకే దెన్ గుడ్ నైట్ అంటూ ఆమెతో పాటు లిఫ్ట్ వరకు వెళ్ళాడు. లిఫ్ట్లోకి వెళ్ళిన శ్రేష్ఠ వైపే చూస్తూ మీతో ఓ విషయం గురించి చెప్పడం మర్చిపోయాను అన్నాడు. ఏ విషయం? మిమ్మల్ని చీరలో చూడడం ఇదే మొదటిసారి. చీరలో మీరు అజంతా బొమ్మలా ఉన్నారు. ఆమె ఒంటి మీదున్న నెమల పింఛం రంగు చీర జాకెట్ వైపు చూస్తూ అన్నాడు అతను. యూ నాటి అంటూ నవ్విందామె. ఆ నవ్వుతో తాను శృతి కలిపి వెనక్కి తిరిగాడు శారవారి. రాత్రి 11:45. ఎక్కడి నుంచో వచ్చిన ఫోన్ని ఎవరికో కనెక్ట్ చేయబోతూ అకస్మాత్తుగా ఉలిక్కిపడింది రిసెప్షనిస్ట్. ఎదురుగా విశ్వకర్మ, జుత్తు చెదిరిపోయి పీక్కుపోయిన ముఖంతో. క్షణం క్రితమే అతను అక్కడికి వచ్చాడు. ఐయామ్ విశ్వకర్మ, నా పేరున సూట్ బుక్ చేసి ఉందనుకుంటా, నెంబర్ తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఆ తాజ్ రెసిడెన్సీ రిసెప్షనిస్ట్ గత 2 రోజులుగా టీవీలో వస్తున్న విశ్వకర్మకు చెందిన అనౌన్స్మెంట్ చూస్తున్నా టీవీ తెర మీద కనిపించిన గంభీరత్వం ఎదుటి మనిషిలో కనిపించకపోవడంతో ఆశ్చర్యంతో తెరపార చూస్తూ ఆ సూట్ ఫీజు మిస్ శ్రేష్ఠ దగ్గర అని చెప్పబోతూ విశ్వకర్మ వచ్చిన విషయాన్ని హోటల్ మేనేజ్మెంట్కి చెప్పడానికి ఈ నెంబర్ డైపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన విశ్వకర్మ విసురుగా ఫోన్ హ్యాండిల్ లాక్కుని నేనిక్కడికి వచ్చినట్టు బయట ప్రపంచానికి నీ ద్వారా తెలియకూడదు. అవసరమైనప్పుడు నేనే బహిర్గతం చేస్తాను నెమ్మదిగా అన్నాడు విశ్వకర్మ. అది బెదిరింపులా లేదు, అలాగని అభ్యర్థనలా కూడా లేదు. తనకు కేటాయించిన సూట్ ఎక్కడుందో తెలుసుకుని ఆ దిశగా అడుగు వేశాడు విశ్వకర్మ. అతను విశ్వకర్మేనా? పిచ్చివాడిలా కనిపిస్తున్న అతను విశ్వకర్మేనా? సందేహంతో ఆలోచిస్తోంది ఆ రిసెప్షనిస్ట్. డోరు చప్పుడైతే ఉలిక్కిపడి చూసింది శ్రేష్ఠ. గబుక్కున బెడ్ ల్యాంప్ స్విచ్ వేసింది. డోర్ చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఈ సమయంలో ఎవరై ఉంటారబ్బా? నిద్ర పట్టక శారవారి వచ్చుంటాడా అనుకుంటూ తలుపు తెరిచిన శ్రేష్ఠ ఎదురుగా నిలబడిన విశ్వకర్మను చూడగానే విస్మయంగా చూసి కంగారుపడి, సార్ మీరు అంది తొట్లుపాటుతో. నేనే, సూట్ ఎక్కడా అడిగాడు అతను. లోపలకు పరిగెత్తింది శ్రేష్ఠ.
రాత్రి 1:10 షవర్ కింద చన్నీళ్లతో స్నానం చేసి ఢిల్లీ నుంచి శ్రేష్ఠ తెచ్చిన సూట్ కేసులోంచి కుర్తా పైజమా వేసుకుని డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు విశ్వకర్మ. అప్పటికే కిందకు వెళ్లి విశ్వకర్మ కోసం స్పెషల్గా డిన్నర్ చేయించి తీసుకొచ్చింది శ్రేష్ఠ. అంతవరకు అతనేం మాట్లాడలేదు. డిన్నర్ చేస్తుండగా, సార్, ఈ 3 రోజుల నుంచి ఎక్కడున్నారు? మీడియాలో మీ గురించి రకరకాల పుకార్లు, ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్, అన్ని కట్టుకథలని నాకు తెలుసు. న్యూస్ పేపర్ సేల్స్ పెరిగాయి అన్నదామె ఆనందోద్వేగంతో. నేను క్షేమంగా తిరిగి రావడం ముఖ్యం, అంతే తప్ప ఏం జరిగిందో తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. పెండింగ్లో ఉండిపోయినా చెయ్యాల్సిన పనుల గురించి ఆలోచిద్దాం అంటూ డిన్నర్ ముగించి, రేపు మార్నింగ్ ఢిల్లీకి టికెట్స్ బుక్ చేయి, మార్నింగ్ కలుద్దాం అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అతను వెళుతున్న దిశగా చూస్తూ ఉండిపోయింది శ్రేష్ఠ. ఆఫీసుకు సంబంధించి చిన్న విషయాన్నైనా తనతో చర్చించి మంచిదైనా చెడ్డదైనా తన సలహాను తెలుసుకునే విశ్వకర్మ ఆ సమయంలో ప్రవర్తించిన ప్రవర్తన ఆమెకు అనూహ్యంగా ఉంది. ముత్యాల గ్రామంలో సీతామహాలక్ష్మి తండ్రి ప్రకాశరావు జేబులోంచి తీసిన 2 ఉత్తరాల్లో ఒక ఉత్తరం తీసి ఆ ఉత్తరాన్ని చదువుతూ, హైదరాబాద్ నుంచి పెద్దబ్బాయి అరుణ్ కుమార్ రాశాడు. తాను పనిచేస్తున్న బ్యాంకులో ₹1,00,00,000 గల్లంతయ్యాయట. అందుకు వీడి నిర్లక్ష్యమే కారణంగా 75 లక్షలు కట్టమని, లేకపోతే జైలుకెళ్లడం ఖాయమని, ఈ సమయంలో తనకి ఆత్మహత్య చేసుకుని చనిపోవడమే శరణ్యమని రాశాడు చెప్పాడు ప్రకాశరావు. వాడు చాలా మంచివాడండి, మీలాగే ధర్మం న్యాయం గురించి బాగా ఆలోచించే మనిషి. వాడలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడని నేననుకోను. ఏదో జరుగుంటుంది అంది పరమేశ్వరమ్మ. కుట్ర జరిగిందో కుతంత్రమే జరిగిందో మన వాడి మీదకొచ్చి పడింది. ఏం చేద్దాం, ఆలోచించు అన్నాడు ప్రకాశరావు టెన్షన్ పడిపోతూ. ₹1, ₹2, 75 లక్షలు. మన ఆస్తి అంతా అమ్మినా 25 లక్షలు రాదు. ఏడుపు గొంతుతో అంది పరమేశ్వరమ్మ. 2వ ఉత్తరం తీసి చదివి, సమస్య మీద సమస్య. ఇది 2వ కూతురు పద్మప్రియ దగ్గర నుంచి వచ్చింది. అల్లుడు ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నాడట. పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని అమ్మాయిని నానాహింసలు పెడుతున్నాడట. ఎలాగోలా 10 లక్షలు సర్దమని రాసింది. లేకపోతే చావే శరణ్యమంటోంది నిర్లిప్తంగా అన్నాడాయన. అల్లుడికి బుద్ధి ఏంటండి? పద్మను ప్రేమగా చూసి అల్లుడేనా ఇలా ప్రవర్తిస్తోంది? ఏడుస్తూ అందామె. అంతా విధి విలాసం. అరుణ్ కుమార్ని పద్మని రమ్మని రేపు ఫోన్ చేస్తాను. అసలు విషయం కనుక్కున్నాక ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అన్నాడు ప్రకాశరావు. తల్లి తండ్రి మాట్లాడుకుంటున్న మాటలు, పెద్దన్నయ్య అరుణ్ కుమార్, పెద్దక్కయ్య పద్మప్రియకు వచ్చిన కష్టం, తల్లిదండ్రులు పడుతున్న మనోదుఖాన్ని అర్థం చేసుకున్న లక్ష్మి ద్వారబంధానికి ఆనుకుని కూర్చుండిపోయింది. భగవంతుడా, నేను నమ్మిన దుర్గాదేవి, మా అన్నయ్య అరుణ్ కుమార్, అక్కయ్య పద్మప్రియుల కష్టాలను గట్టెక్కించు. ఆమె మనసారా దుర్గాదేవిని ప్రార్థించింది. అదే సమయంలో ఆమె కళ్ళ వెంబడి 2 కన్నీటి చుక్కలు జలజలా రాలాయి. తల కింద చెయ్యి పెట్టుకుని నిద్రపోతున్న విశ్వకర్మ తన చేతి మీద ఏవో నీటి బిందువులు పట్టంతో కళ్ళు విప్పి లేచి బెడ్ ల్యాంప్ వేసి కుడి మోచేతి వైపు చూసుకున్నాడు. నీటి చుక్కలు ఎక్కడి నుండి వచ్చాయి? రూఫ్ వైపు చూశాడు. పటిష్టమైన స్టార్ హోటల్ రూఫ్. అవి వర్షపు చినుకులు, మంచినీటి చుక్కలు కావు. ఎలా వచ్చాయి? ఆలోచిస్తుంటే మహాలక్ష్మి గుర్తుకొచ్చింది. పవిత్రతకు చిహ్నమైన ఆమె కళ్ళు గుర్తొచ్చాయి. ఏదో కష్టం కలగగా మహాలక్ష్మి ఏడుస్తుందేమో. ఆ సమయంలో ఎందుకలా అనిపించిందో అతనికే తెలియదు. ఏకాగ్ర చిత్తంతో 5 నిమిషాల సేపు దశహర మహర్షిని ధ్యానించాడు. సీతామహాలక్ష్మి నా కాబోయే తల్లి అయితే ఆమె ఏ రకంగానూ బాధపడకూడదు. ఆమెను బాధ నుండి కాపాడే శక్తి నాకు ప్రసాదించు. నేనేం చెయ్యాలో కర్తవ్యాన్ని నిర్దేశించు. అలా ఎంతసేపు ధ్యానంలో గడిపాడో తెలియదు. కనులెప్పుడు మూతపడ్డాయో తెలియదు. 5 గంటలకు మెలకువ వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకుని సూటు వేసుకుని శ్రేష్ఠను పిలవడానికి డోరు తలుపు తీశాడు. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి. ఆ వ్యక్తి వైపు చూశాడు. అర్థం కాక, ట్యాక్సీ సార్. సరిగ్గా అదే సమయంలో తన రూంలోంచి బయటకు వచ్చిన శ్రేష్ఠ విశ్వకర్మ దగ్గరకు వచ్చింది. సరిగ్గా 7 గంటలకు ఫ్లైట్ సార్. టికెట్స్ రెడీ చేశాను. హోటల్ బిల్స్ కూడా పే చేసేశాను సార్ అంటూ ట్యాక్సీ డ్రైవర్ వైపు చూసింది. విశ్వకర్మ ముందుకు నడిచాడు. నడుస్తూ, శ్రేష్ఠ, నీ దగ్గర క్యాష్ ఎంతుంది అడిగాడు. చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న. ఎప్పుడూ డబ్బు గురించి శ్రేష్ఠను ప్రశ్నించాడు విశ్వకర్మ. 20,000 సార్ చెప్పింది శ్రేష్ఠ.
దిగి గబగబా లాంజిలో నడుస్తూ ట్యాక్సీని చేరుకున్నాడు విశ్వకర్మ. బ్యాక్ సీట్లో కూర్చోగానే పక్కనే శ్రేష్ఠ కూర్చుంది. ట్యాక్సీ కదిలింది. 10 నిమిషాలు గడిచాయి. ట్యాక్సీ బేగంపేట రోడ్డు వైపు కాకుండా కుకట్పల్లి దిశగా వెళుతుంటే ఏదో అనుమానం వచ్చి డ్రైవర్ని అడిగింది శ్రేష్ఠ. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కుకట్పల్లి మేడం, చెప్పాడతను. కుకట్పల్లా? ఎందుకు? ఎవరు చెప్పారు అని అడిగింది శ్రేష్ఠ. సార్ అన్నాడతను. కారులో కూర్చున్న తర్వాత గాని ముందు గాని విశ్వకర్మ శ్రేష్ఠతో కానీ డ్రైవర్తో కానీ ఏదీ మాట్లాడలేదు. తనకు తెలిసి హైదరాబాదులో విశ్వకర్మకు బంధువులు లేరు. కుకట్పల్లి అన్న ఏరియా ఉన్నట్టు కూడా తెలియదు ఆయనకి. మరి కుకట్పల్లి ఎందుకు? శ్రేష్ఠలో ఏవేవో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానాలు లేవు. అప్పుడు టైం ఉదయం 7:30. విశ్వకర్మను ఏదో ప్రశ్నించాలనుకున్న శ్రేష్ఠ ఆయన ముఖంలోకి చూసి ఆ ముఖంలో కనిపించిన గంభీరత్వాన్ని గుర్తించి మౌనం వహించింది. నాకు తెలిసినంత వరకు ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాకు బంధువులెవరూ లేరు. నేను డిగ్రీ చదువుకున్నప్పుడే ఉన్న ఒక్కగానొక్క చెల్లి చనిపోయింది. ఆమె నా కోసం మిగిల్చిన స్థలాన్ని అమ్మేసి నేను అమెరికా వచ్చేశాను. ఎప్పుడో ఒక సందర్భంలో తనతో విశ్వకర్మ చెప్పిన విషయాలు శ్రేష్ఠకు గుర్తొచ్చాయి. మరి కుకట్పల్లి ఎందుకు వెళ్తున్నట్టు? అసలు ఒంటికన్ను సన్యాసి ఏమయ్యాడు? అతను వెళ్ళాక ఏం జరిగింది? ఎన్నో ప్రశ్నలు శ్రేష్ఠ మదిలో. 20 నిమిషాలు గడిచాయి. కుకట్పల్లి హౌసింగ్ కాంప్లెక్స్లోకి ట్యాక్సీ ప్రవేశించింది. గ్లాస్ విండోలోంచి అటు ఇటు చూస్తున్నాడు విశ్వకర్మ. 30 ఏళ్ల అరుణ్ కుమార్ గోడను ఆనుకొని నిలబడి డ్రాయింగ్ రూమ్లో తనకెదురుగా కుర్చీల్లో కూర్చున్న బ్యాంక్ ఆఫీసర్ల వైపు చూశాడు. అందులో ఒక ఆయన జోనల్ మేనేజర్, ఇంకొక ఆయన రీజనల్ మేనేజర్. చూడు అరుణ్ కుమార్, 5 ఏళ్లుగా బ్యాంకులో సిన్సియర్గా నువ్వు చేసిన వర్క్ గురించి తెలుసు కాబట్టి నేనే స్వయంగా ఇక్కడికి వచ్చాను. రూల్స్ ప్రకారం పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం. 75 లక్షలు నువ్వు ఆడుకోవని నాకు తెలుసు. కానీ ఎవరైనా ఫ్రెండ్స్కి లోనుగా ఏమైనా ఇచ్చావా? చెప్పు, నిన్ను నేను రక్షిస్తాను అన్నాడు జోనల్ మేనేజర్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఆ రోజు క్యాష్ బాక్స్లో 80 లక్షలున్నమాట నిజం. లంచ్ చేసి వచ్చేసరికి 5 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఈ లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. అంతా మాయ. ఇదంతా నా కర్మ అన్నాడు అరుణ్ కుమార్ రోదిస్తూ. నేను నమ్మను. ఇదే నీకు ఆఖరి అవకాశం. షేర్లలో పెట్టావా? చెప్పు. గుర్రపందాలాడావా? నీకు గుర్రపందాల పిచ్చి, అమ్మాయిల పిచ్చి ఉందని నాకు తెలుసు. నన్ను నమ్మండి, నా పిల్లల సాక్షిగా చెప్తున్నా ఏడుస్తూ అన్నాడు. ఓకే, నీకిచ్చిన ఆఖరి అవకాశాన్ని నువ్వే వృధా చేసుకున్నావు. మరో అరగంటలో పోలీసులు వస్తారు, నీ ఇష్టం అంటూ ఫోన్ రిసీవర్ అందుకున్నాడు ఆయన. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. అందులోంచి దిగిన విశ్వకర్మ గోడకున్న నేమ్ ప్లేట్ వంక చూసి లోపలికి నడిచాడు. అతన్ని అనుసరించింది శ్రేష్ఠ. డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టిన అపరిచిత వ్యక్తి వైపు అరుణ్ కుమార్, అతని భార్య, పిల్లలు, బ్యాంక్ అధికారులు ఆశ్చర్యంగా చూశారు. మిస్టర్ అరుణ్ కుమార్ అంటూ అందర్నీ చూస్తూ అడిగి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు విశ్వకర్మ. నేనే అంటూ ముందుకొచ్చిన విశ్వకర్మ వైపు చూశాడు అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ ముఖంలోకి ఒకసారి చూసి చూపులు మరల్చి బ్యాంక్ అధికారుల వైపు చూసి, బ్యాంకులోంచి 75 లక్షలు గల్లంతైంది, కుమార్ని అనుమానిస్తున్నారు కదూ అడిగాడు విశ్వకర్మ. ఇది కేవలం అనుమానం కాదు అన్నాడు రీజనల్ మేనేజర్. ఓకే అంటూ శ్రేష్ఠ వైపు చూసి చెక్ బుక్ ఇవ్వు అని అన్నాడు. హ్యాండ్ బ్యాగ్లోంచి తీసిచ్చింది శ్రేష్ఠ. 75 లక్షలకు చెక్ రాసి సంతకం పెట్టి అరుణ్ కుమార్ చేతికిచ్చి, నీ చేతుల మీదుగా వాళ్ళకివ్వు అన్నాడు విశ్వకర్మ. విస్మయంతో ఆ చెక్ వైపు చూసి ఆ చెక్ను జోనల్ మేనేజర్ చేతిలో పెట్టాడు అరుణ్ కుమార్. ఎవ్వరూ ఏదీ మాట్లాడలేని పరిస్థితి అది. బ్యాంక్ మేనేజర్ ముందుకొచ్చి ఏదో మాట్లాడబోయాడు. నో మోర్ వర్డ్స్. సమస్య పరిష్కారమైందిగా. ఇప్పుడు అతను దోషి కాదు, అవునా? అసలేం జరిగిందన్నది తర్వాత పరిశోధనలో తేలుతుంది కదా. అవును, మీరు విశ్వకర్మ అంటే మొన్న న్యూఢిల్లీలో మీటింగ్ అమెరికా కోటీశ్వరుడు నిర్గాంతపోతూ అన్నాడు జోనల్ మేనేజర్. విశ్వకర్మ తల పంగించాడు. ఓకే మిస్టర్ అరుణ్, నువ్వు రేపు మామూలుగా డ్యూటీకి రావచ్చు. ప్రాబ్లం సెటిల్ అయింది కదా అంటూ బ్యాంక్ అధికారులు లేచి విశ్వకర్మతో కరచాలనం చేసి వెళ్ళిపోయారు. అరుణ్ కుమార్కి అంతా భ్రమలా ఉంది. విశ్వకర్మ తాను కూడా టీవీలో చూశాడు. ఆయన స్వయంగా వచ్చి 75 లక్షలు అప్పు తీర్చడం ఏంటి? తనకు ఆయనకు అసలు సంబంధం ఏంటి? ఎలా తెలిసింది ఈ సంగతి? ఆలోచిస్తున్నాడు అరుణ్ కుమార్. నెమ్మదిగా లేచి నిలబడ్డాడు విశ్వకర్మ. శ్రేష్ఠ కూడా అప్రతిపురాలైపోయింది. అరుణ్ కుమార్ ముందుకొచ్చి, మీకెలా తెలిసి ఇదంతా? మీతో నాకెప్పుడు పరిచయం కూడా లేదే. 75 లక్షలు నేను జీవితాంతం రాత్రింబవళ్ళు కష్టపడ్డా ఇవ్వలేను. నువ్వు ఇవ్వక్కర్లేదు. ఏ అవసరం వచ్చినా
సీతామహాలక్ష్మి గారితో చెప్పు, ఏ సమస్య మీకుండకుండా ఆమె చూసుకుంటుంది. ఇప్పుడు నీకిచ్చిన డబ్బు ఆమెదే అని వెనుతిరిగాడు విశ్వకర్మ. సీతామహాలక్ష్మి అంటే మహాలక్ష్మి, నా చిన్న చెల్లెలు. దానికింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదే. కంగారు పడిపోయాడు అరుణ్ కుమార్. అప్పటికే ఆ ఇంటిలోంచి బయటకొచ్చి ట్యాక్సీ ఎక్కాడు విశ్వకర్మ. పక్కనే కూర్చుంది శ్రేష్ఠ. ట్యాక్సీ ముందుకు దూసుకుపోతోంది. ప్రాణం ఉన్న బొమ్మల అలాగే గేటు దగ్గర నిలబడి కనుచూపు మరుగయ్యే వరకు విశ్వకర్మ వైపే చూస్తూ ఉన్నాడు అరుణ్ కుమార్. కుకట్పల్లిలోంచి నేషనల్ హైవే మీదకొచ్చింది ట్యాక్సీ. ఇప్పుడు బాగ్లింగంపల్లి వెళ్ళాలి అన్నాడు విశ్వకర్మ. అలాగే సార్ అన్నాడు డ్రైవర్. బాగ్లింగంపల్లిలోని జగజ్జీవన్ రామ్ కాలేజీ వెనకపక్క కొత్తగా కట్టిన LIG క్వార్టర్స్లోని ఓ అపార్ట్మెంట్. నేను ఎన్నిసార్లు ఉత్తరం రాసినా, ఫోన్లు చేసినా మీ నాన్న దగ్గర నుంచి డబ్బు రాదని నాకు తెలుసు. దానికి ఒకటే మందు, ఇదిగో టికెట్ అంటూ సీతామహాలక్ష్మి అక్క పద్మప్రియ చేతిలో రైలు టికెట్ పెట్టి, గంటలో నీకు ట్రైన్ ఉంది, వెళ్ళిపోయి పుట్టింట్లో ఉండు. మీ నాన్న డబ్బిచ్చాకే ఇక్కడికి రా, ఓకే అంటూ ముందుకు నడిచాడు పద్మప్రియ భర్త సుబ్రహ్మణ్యం. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎలా తెస్తాడు మా నాన్న? బాధగా అంది పద్మప్రియ. ఎలా తెస్తాడన్నది కాదు పాయింట్, ఎలాగైనా తేవాలన్నది పాయింట్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. వెళ్లకుండా విసిగించావో చంపేస్తాను, జాగ్రత్త. గబగబా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచాడు. ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూడగానే ఎవరన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు సుబ్రహ్మణ్యం. పద్మప్రియ అంటూ అతని ముఖంలోకి సూటిగా చూశాడు విశ్వకర్మ తిన్నగా లోపలికొస్తూ. అదిగో అంటూ సోఫా పక్కనే నిల్చున్న ఆమెను చూపించాడు సుబ్రహ్మణ్యం. నా పేరు విశ్వకర్మ. మీ ఆయనకి బిజినెస్ కోసం 20 లక్షలు కావాలని రాశావుగా అంటూ అక్కడున్న సోఫా మీద కూర్చుని చెక్ బుక్ తీసి 20 లక్షలకు చెక్ రాసి సుబ్రహ్మణ్యం చేతిలో పెట్టాడు. మీరు? ఆశ్చర్యంగా అడిగింది పద్మప్రియ. మీకు అవసరమైన 20 లక్షలు ఇమ్మని సీతామహాలక్ష్మి గారు చెప్పారు. ఇదంతా ఆమె డబ్బే. వస్తాను మిస్టర్, బిజినెస్ బాగా చెయ్యి. నీకే డబ్బు అవసరమైనా సీతామహాలక్ష్మి గారిని అడగండి. వస్తానమ్మా అంటూ గబగబా అపార్ట్మెంట్లోంచి బయటపడ్డాడు. అతన్ని అనుసరించింది శ్రేష్ఠ. సీతామహాలక్ష్మి అంటే మా చెల్లెలు, దానికెంత డబ్బు ఎలా వచ్చింది? ఈయనెవరు? ఆశ్చర్యంగా భర్త చేతిలోని చెక్కును తీసుకొని చూసింది పద్మప్రియ. విశ్వకర్మ కమ్యూనికేషన్స్ ఇన్కార్పొరేటెడ్. ఎవరి విశ్వకర్మ అడిగింది భర్తని. ఈ చెక్ కూడా ఫారిన్ బ్యాంకుదే, వెంటనే క్యాష్ వచ్చేస్తుంది, ఉండు, ఇప్పుడే బ్యాంక్కి వెళ్ళి క్యాష్ చేసుకుని వస్తాను అన్నాడు సుబ్రహ్మణ్యం. క్యాష్ చేసుకోవడం సరే, మనం 10 అడిగితే 20 లక్షలు పంపింది. ముందు మనం ముత్యాల వెళదాం పదండి, మా మహాలక్ష్మి దగ్గర ఇంకెంత డబ్బు ఉందో అంది. బ్యాంక్ నుంచి 15 గంటలో వచ్చేస్తాను, రాగానే కారులో అక్కడికి వెళదాం, మనం ఇప్పుడు లక్షాధికారులం కదా నవ్వుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం. ట్యాక్సీ వెళుతూ ఉంది. విశ్వకర్మ శ్రేష్ఠ కళ్ళకి ఒక మిస్టీరియస్ పర్సన్లా కనిపిస్తున్నాడు. అరుణ్ కుమార్, పద్మప్రియ. ఎవరు? ట్యాక్సీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మలుపు తిరిగింది. శ్రేష్ఠ తిరిగి ఆలోచనల్లో పడింది. సీతామహాలక్ష్మి ఎవరు? తన సొంత డబ్బు 95 లక్షలు వాళ్ళకి ఇవ్వడం ఏంటి? వండబట్టలేక అడిగింది శ్రేష్ఠ. వాళ్ళెవరు సార్? అంత డబ్బు ఎందుకు ఇచ్చారు? జవాబు చెప్పలేదు విశ్వకర్మ. ఆ ప్రశ్న అతనికి అసలు వినిపించలేదనే విషయం ఆమెకి తెలియదు. ట్యాక్సీ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆగ్గానే డోర్ తెరుచుకొని బయటకొచ్చి గబగబా ముందుకెళ్లిపోయాడు విశ్వకర్మ. డిక్కీలో ఉన్న సూట్ కేసులను బయటకు తీస్తూ అలవోకగా అడిగింది శ్రేష్ఠ ట్యాక్సీ డ్రైవర్ని. నిన్ను హోటల్కి ఎవరు పంపారు? నిన్న రాత్రి నా ట్యాక్సీలోనే సార్ వచ్చారు మేడం. ఉదయాన్నే 6 గంటలకు హోటల్కి రమ్మన్నారు. కుకట్పల్లి వెళ్ళాలని ఎవరు చెప్పారు? ట్యాక్సీ ఎక్కగానే ఆయనే చెప్పారు కదా మేడం, మీరు కూడా పక్కనే ఉన్నారుగా అన్నాడు అతను. బాగ్లింగంపల్లి వెళ్ళాలి అని చెప్పడం విన్నాను, మరి కుకట్పల్లి? ఆలోచిస్తూ ట్యాక్సీ ఫేర్ చెల్లించి సూట్ కేసులు తీసుకుని లాంజ్లోకి వచ్చింది శ్రేష్ఠ. అప్పటికే లాంజ్లో కూర్చున్న విశ్వకర్మ సెల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఐఆమ్ సేఫ్ మిస్టర్ ఆల్బర్ట్, నేను చెప్పే డీటెయిల్స్ మీరు నోట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ముత్యాల గ్రామంలో బ్యాంక్ లేదు. అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న టౌన్ జగ్గైపేటలో బ్యాంక్స్ ఉన్నాయట. అక్కడ ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకుకి మొదట నా అమౌంట్లోంచి 100 కోట్లు వెళ్ళిపోవాలి. పేరు ఎన్ సీతామహాలక్ష్మి, డాటర్ ఆఫ్ ఎన్ ప్రకాశరావు, ల్యాండ్ లార్డ్. ఆ బ్యాంక్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. పాస్బుక్, చెక్ బుక్ అన్నీ ఆ అమ్మాయికి 24 గంటల్లో అందాలి, ఓకే? ఇక్కడికి మీరు ఎప్పుడు వస్తున్నారు సార్ అని అడిగాడు అవతల నుంచి ఆల్బర్ట్. మరో 48 గంటల్లో నేను ఫ్లోరిడాలో ఉంటాను చెప్పి సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు విశ్వకర్మ. ఇప్పుడు విశ్వకర్మ మనసెంతో సంతోషంగా ఉంది. అమ్మా, ఇక నుంచి నేను నీ సుఖం కోసమే బ్రతుకుతాను. నాకు జన్మనివ్వబోయే తల్లి ఒక మామూలు మధ్యతరగతి యువతలా బ్రతకూడదు.
అందుకు అవసరమయ్యే ఏర్పాట్లన్నీ అతి త్వరలోనే చేస్తాను మనసులోనే అనుకున్నాడు విశ్వకర్మ. మరో 20 నిమిషాలు గడిచిన తరువాత న్యూఢిల్లీ వెళ్లే ఫ్లైట్లో ఉన్నారు విశ్వకర్మ, శ్రేష్ఠ. ఢిల్లీలో కొన్ని గంటలు మాత్రమే మనం ఉంటున్నాం. ప్రైమ్ మినిస్టర్ని కలిసి థ్యాంక్స్ చెప్పడం, అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్ళిపోవడం, అక్కడి నుండి ఫ్లోరిడాలో 2 రోజులు మాత్రమే నేను ఉండగలను. ఆ తర్వాత ఇండియాలో చాలా పనులున్నాయి. కొన్ని గంటల తర్వాత శ్రేష్ఠతో మాట్లాడాడు విశ్వకర్మ. అంటే 4 రోజుల తర్వాత మళ్ళీ ఇండియాకి. ప్రాజెక్టుకి సంబంధించిన స్థలం పరిశీలన ఇంకా పూర్తి కానే లేదు. ఇంజనీర్ ప్లాన్స్ ఇంకా ప్రిపేర్ చేసే దశలోనే ఉన్నారు. మీరు మొదట్లో చెప్పిన అంచనాల ప్రకారమే 6 నెలలు పడుతుందన్నారు మనసులోనే గుర్తు చేసుకుంటూ అంది శ్రేష్ఠ. ఇండియాలో ప్రారంభమయ్యే ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఆ బాధ్యతలన్నీ శతానంద చూసుకుంటాడు చెప్పాడు విశ్వకర్మ. మరి మీరు ఇండియా రావడం? అది పూర్తిగా నా వ్యక్తిగతం. అవసరమైనప్పుడు చెప్తాను, అతి త్వరలోనే చెప్తాను నెమ్మదిగా అన్నాడు విశ్వకర్మ. జరుగుతున్న సంఘటనలు, విశ్వకర్మ ఆలోచనలు ఏమీ ఒకదానికొకటి పొంతం లేకుండా ఉండటంతో భారంగా నిట్టూర్చటం తప్ప మరేం చెయ్యలేకపోయింది శ్రేష్ఠ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.